నమస్కారం. కాకినాడ మరియు విశాఖ జాలర్ల మధ్య చేపలు పట్టే విషయమై ఎంతో కాలంగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. విశాఖ తీర ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున కాకినాడ జాలర్లు చేపలు పట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విశాఖ జాలర్లు కాకినాడ జాలర్ల వలలను కైవసం చేసుకున్నారు. జాలర్లు నడి సముద్రంలో కుళ్ళిపోయిన చేపలను గుడ్లను ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. జాలర్ల మధ్య ఏర్పడిన ఈ గొడవలు రాష్ట్రంలో కలకలం రేపింది. దీని గురించి కాకినాడ జాలర్ల సంఘ నాయకుడు సాంబశివుడు అనే సాంబ ఏమంటున్నారో విందాం. నాకు నా ప్రజలే ముఖ్యం. తరచూ వైజాగ్ నుంచి బెస్తవాళ్ళు వచ్చి మా వాళ్ల వలల్ని పడవల్ని ఎత్తుకుపోతున్నారు. అందుకే మేము మా కోపాన్ని ఆక్రోశాన్ని కుళ్ళిపోయిన చేపల్ని వాళ్ళ మీదకి విసిరి ప్రతిఘటించాం. కాకినాడ జాలర్లు మా సరిహద్దులోకి వచ్చి వల వేసి ఉన్న చేపల్ని పట్టుకుపోతున్నారు. ఆ జాలర్లు ఏం చేస్తారు చెప్పండి? అందుకే వాళ్ళ పడవల్ని వలల్ని లాక్కొని ఉంచుకున్నాం. లంచ్ చేస్తున్నావా? ఒకే వ్యక్తి 100 బోట్లు సొంతంగా ఉన్నాయని ఉన్న చేపల్ని పిల్లల్ని జనని అన్నింటినీ దోచుకుపోతే ఆ జాతి ఎలా వృద్ధవుతుంది? తప్పు చెయ్యొద్దంటే నాకే లంచం ఇస్తున్నావు. నీ బావ జాలర్ల నాయకుడనే ముసుగులో చేసే పోరంబోగు పనులన్నీ మాకు తెలుసు. పోరా. బావా, ఆడికి ఎంతో నచ్చ చెప్పాను బావా. దీనివల్ల మనకు 10-15 కోట్ల నష్టం. ఎంత చెప్పినా మన దారికి రానని పట్టుపడుతున్నాడు. ఆడి వల్ల మీ పదవికే ఇబ్బంది వస్తుందేమోనని భయంగా ఉంది బావా. సరే, టపాకాయలు పేల్చి సాంబా కాకినాడకు సంబంధించి చాలా మంచోడు. ఎందుకంటే వీడి మరోవైపు చూసిన వాళ్ళెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు. సెటిల్మెంట్లు, రౌడీయిజం, చేపల ఎక్స్పోర్ట్స్ అంటూ కాకినాడలోనే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. జాలర్ సంఘానికి నాయకుడు కూడా. ధర్మ సాంబా పెద్ద బావుమర్ది. సాంబాకి ఆయుధం అని కూడా చెప్పొచ్చు. సాంబా చేపల ఎక్స్పోర్ట్ బిజినెస్ ని వీడియో చూసుకుంటున్నాడు. సాంబా కోసం ఎంతకైనా తెగిస్తాడు. తోటగిరి సాంబా చిన్న బావుమర్ది. అతనికి కొడుకుతో సమానం. తోటగిరి ఏమడిగినా సరే సాంబా కాదు అంటావు. బావా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలట. ఎవరు? టెక్స్టైల్ ఓనర్ కూతురండి. చేసేద్దాం. పిల్లల్ని లేపుకొచ్చా.
తీసుకెళ్లి తాళి కట్టించేశాడన్నా. సరే మీరు వచ్చేయండి. పెళ్ళికి వాడు ముహూర్తం పెట్టాడు, వాడి చావుకి నేను ముహూర్తం పెడతాం. సాంబా ఎంత సంపాదించినా కన్న కొడుకుని మాత్రం సంతోషపరచలేకపోయాడు. నానా నువ్వేదో తప్పు చేస్తున్నావు నాన్న. సీరియస్ గా మా ఫ్రెండ్స్ అందరూ నువ్వేదో హత్యలు చేస్తున్నావు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురే కాకినాడలో కథకళి ఆడుతున్నారు. అవును అవునన్నయ్య, ఊరికి వచ్చేసాను. సరే బాయ్. డబ్బుందన్న పొగడుతోనే కదా వాడిలో ప్రవర్తించాడు. మనం ఒక 4-5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపాలన్న వాడు లేపాలి. సాంబా బలుపు ఇంకా తగ్గలేదనుకుంటా. ఎందుకు అడుగుతావులే అన్న. పైన సరిగ్గా కట్టండి అయ్యా. నానా తమ్ముడు వచ్చేసాడు. త్వరగా హారతి తీసుకురా. అన్నయ్య ఎలా ఉన్నా? బాగున్నాను తమ్ముడు. బంగారం. బాగున్నారా అబ్బాయి. గారు? నమస్తే వదిన. అన్నయ్య వదిన ఉన్నారన్న ధైర్యంతో తీరిగ్గా పెళ్లికి 4 రోజులు ముందొస్తున్నారా? ఫోన్లో వదిన. బొట్టు పెట్టవే. అన్నయ్య తిన్నగా వెళ్ళి వదిన్ని మీట్ అయ్యేగా ఇంటికి వస్తున్నావు? అది అలాగే మాట్లాడుతుంది. నువ్వురా. బాగున్నారా మోయ? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? ఎంతకాలం చూసి వచ్చేసాను కదా. మీ అమ్మ మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా 4-5 ఏళ్ళు మమ్మల్ని ఇలా వదిలేసి అక్కడే ఉంటే ఎలా చెప్పు? సరే పర్వాలేదు, ఇప్పుడు వచ్చేసాడుగా. పెళ్లికి జాతరకి కలిపే వచ్చావుగా, అదే చాలు బాబు. పెద్దోడా తమ్ముడు లోపల తీసుకెళ్ళి వెళ్ళు బాబు. నీళ్ళు. కూర్చోరా. ఏవయ్యా, కాకినాడలో అమ్మాయిలు లేరా ఏంటి? వైజాగ్లో పిల్లని చూసుకున్నావు? లవ్ మ్యారేజ్ తమ్ముడిది. లవ్ మ్యారేజా? 4 ఏళ్ళుగా ఫారెన్లో ఉన్నావు కదరా. ఏంటి ఫేస్బుక్ లవా? లవ్ చేసినందువల్లేరా నేను ఫారెన్కి వెళ్ళిపోయాను. ఏ? లవ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం. బెదిరించారు. ఎందుకు లేనిపోను కూడా అని ఫారెన్ వెళ్ళిపోయాను. లవ్ మ్యారేజ్ అంటున్నావు, మరి ఎలా బాబు పెళ్లికి ఒప్పుకున్నారో? ఎవరు ఒప్పుకున్నారు? పిల్ల తండ్రిని నేను బతుకున్నంత వరకు ఈ పెళ్లి జరగదు అన్నారు. ఆ పిల్లేమో చేసుకుంటే వీడినే చేసుకుంటాను, లేదా నాకు పెళ్ళే వద్దంది. వీడు యూఎస్లోనే ఉండిపోతాను, ఊరికి రాను, ఆ పిల్లనిచ్చి చేస్తానంటే వస్తానన్నాడు. 4 ఏళ్ళు ఎంతో పోరాడాం. ఇక ఎలా జరిగితే అలా జరుగుతుందని వదిలేశాం. ఈ మధ్య ఆ పిల్ల తండ్రి ఓ యాక్సిడెంట్లో పోయారు. ఆ పిల్ల వాళ్ళమ్మ తను అలా చూడలేకపోయారు. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. రేయ్ సూపర్ రా. లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. ఈ ఏడాది ఎలక్షన్లో మీరే గెలుస్తారనుకున్నాం. సాంబా ఈసారి మా నాన్న గెలవకూడదని అన్ని విధాలుగా లాక్ చేశాడు. వదిలేరా, దానికి వాడు ఈ జన్మలోనే అనుభవిస్తాడు. ఏంట్రా కృతజ్ఞతలని నా పేరు వేయించావు? ఈ పెళ్లి జరగడానికి ముఖ్యమైన కారణం నువ్వేరా. నేనా? ఏమంటున్నావురా? అవునరా. రే కమలు. కమలు లేడు. కమలకు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. కమలు లేడు, సూపర్ స్టార్ లేడు. మీరు? నేను వాడి ఫ్రెండ్ రాముడిని. రాముడో భీముడో ఇటువైపు ఎవరో తెలుసుకోకుండా మాట్లాడతారా? రాంగ్ నంబర్. నంబర్ ఏం రాంగ్ కాదు, మెంబరే రాంగ్. నువ్వెవరు? వాడు లవర్వా? హలో, కమల్కి ఫోన్ ఇవ్వమ్మా. ఎవరండి ఈ కమలు? రోజు ఇద్దరు ఫోన్ చేసి అడుగుతున్నారు. నా పేరు మల్లీశ్వరి, ఇది నా కొత్త మొబైల్ నంబర్. ఓ. ఓకే. అయితే ఇది వాడి పాత నంబర్ అయిపోయిందా? ఈశ్వరి తల్లి సారీ మా.
మల్లీశ్వరి. ఓకే ఓకే. సన్నజాజి పడక మంచే కాడ పడక మాట వినకుంది ఎందుకు అయ్యో రామా రేయ్ తను గనక నా చేతికి దొరికిందో మూతి పళ్ళు రాలేలా పోరా, నీకు టేస్ట్ లేదు. అక్క నాలుగు మీద తాండవించే సరస్వతిని వినడానికి ఊళ్ళో నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారో చెప్పనా? మీ అక్కయ్య పాడకూడదని ఎదిరించే సంఘానికి నేనే ప్రెసిడెంట్. ఓ, రెండో సంఘం వేరేనా? పోరా, వాడు వదిలేక నువ్వు పడక. హలో ఎవరు? నంబర్ మారిస్తే ఇవ్వాలని తెలీదా? అన్నయ్యని అడిగి తీసుకున్నా. రేయ్ రాముడు, నీ పాత నంబర్ చేస్తే ఎవరు అమ్మాయి తీసింది. ఒక సెకండ్కి నీకు ఆ అమ్మాయికి అదేరా, ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు అనుకున్నా. అదేం లేదురా బావా. పేరు కూడా సినిమా పేరురా. ఎవర్రా మల్లీశ్వరి? వాయిస్ అదిరిందిరా కమల. అవునా? అంటే నిజంగా మల్లీశ్వరిని లవ్వర్ కదా? రేయ్ కాదురా, నువ్వు ఏంట్రా అందరిలాగా అర్జెంటుగా ఫోన్ పెట్టి. అదేం లేదు. ఇలా మాట్లాడి రెచ్చగొడతారు. ఆ? హలో 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 ఎవరు? కమలాకర్. తెలియకుండా ఈ నంబర్ తీసుకున్నానండి. ఈ రోజే తప్పకుండా ఈ నంబర్ మార్చేస్తానండి. ఎవరండి కమ్ము కమలు కమల్ కమలాకర్ కమలాకర్ రెడ్డి? అసలు నేనేనండి ఆ కమల్ని. సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరూ మీకు ఫోన్ చేసి బాగా డిస్టర్బ్ చేసుంటారు. అందుకే సారీ అడుగుదామని. సారీ అడిగేలా కనపడడం లేదే. ఇట్స్ ఓకే, పర్వాలేదండి. మన్నించడం మర్చిపోవడం అంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టం. ఏమైంది? ఎక్కిళ్ళండి. ఎక్కిళ్ళా లేదా ఎగతాళి? చాచా, ఎగతాలంటే ఏంటో కూడా మాకు తెలియదండి. సరే ఓకే బాయ్. ఇక మీద మీ ఫ్రెండ్స్ ని ఈ ఫోన్ నంబర్ కి చెయ్యొద్దని చెప్పి మీ కొత్త ఫోన్ నంబర్ ఇవ్వండి. ఓకే? ఫోన్ నీళ్ళలో పడిపోవటం వల్ల అన్ని నంబర్లు పోయాయి. నూతిలో అయ్యో, వదిలేయండి, ఎందుకండి ఫీల్ అవుతున్నారు? నేనేమీ ఫీల్ అవ్వలేదండి. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడతారని అయ్యో అనుకున్నాను. అయితే మీరు నంబర్ మార్చేయండి. లేదు పర్వాలేదనుకుంటే ముఖ్యమైన కాల్స్ వస్తే ఈ నంబర్ ఇవ్వండి. ఓకే, సాయం చేయడం అంటే నా ఫ్యామిలీకి బాగా ఇష్టం. మళ్ళీ ఎగతాళా? అదే ఎక్కిళ్ళేనండి. ఏంటి? అప్పారావు, ఆ మల్లీశ్వర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తా. ఒక యాక్సిడెంట్ అయింది. ఎవరికి? మా మావయ్యకి. మీ మావయ్య అంటే మా నాన్నరా? ఊరికేనయ్యా. సరే బుచ్చి మావయ్యకి. రే, ఆయన బాబాయ్ రా. సరే నా బాబాయ్కి. రే, అతను మా మావయ్య రా. రే అప్పిగా, ఫోన్ చేస్తావా లేదా? కమలు, కమలు, మావయ్యకి యాక్సిడెంట్ అయ్యిందిరా. రక్తం ఏర్లై పారుతోందిరా. బాగా సీరియస్ గా ఉన్నారా? హలో, నేను కమల్ కాదండి. కమల్ నంబర్ మార్చేశారు. నేను మల్లీశ్వరిని. ఏంటి మల్లేశ్వరా? సరే నువ్వు ఎవరైతే వెళ్ళే. అమ్మా, కమల్ వాళ్ళ మావయ్యకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. మావయ్య అంటే వాడికి ప్రాణం. నువ్వు ఎలాగైనా సరే ఈ విషయాన్ని వాడితో చెప్పేయమ్మా. ఉండండి, ఆయన నంబర్ ఇస్తాను. ఒక్క నేను ఐసీలో పెట్టా, నువ్వే చెప్పు ప్లీజ్. మల్లమ్మా, మళ్ళీ తల్లి, ప్లీజ్ తల్లి, మళ్ళీ తల్లి. పెర్ఫార్మెన్స్ ఓకేనా? ఇప్పుడు ఎందుకని నువ్వు ఇంతలా రెచ్చిపోయావు? యాక్టింగ్ అని తెలియకూడదు కదా. ఓ, రెచ్చిపోతే తెలియదా ఏంటి? టెన్షన్ గా మాట్లాడు. ఎమోషన్ ఎమోషన్. యాక్సిడెంట్ అయిందని నాకు తెలియదు కదా. రిలాక్స్డ్ గా ఉండాలి. ఇప్పుడు చూడు. అవును, నువ్వేగా డైరెక్టర్వి, తమరు ఇష్టం. హాయ్ మల్లీశ్వరి. మీ మావయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పమన్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. యాక్సిడెంటా? ఏమాయకండి? అయ్యో, ఏ మావయ్యకు చెప్పలేదే. ఏమండి, నాకు మొత్తం 6 మాయలండి. ఏ మాయకి యాక్సిడెంట్ నాకెలా తెలుస్తుంది? కొంచెం మీరే కనుక్కొని చెప్పండి. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. టెన్షన్ ఎక్కువ అయిపోతుందండి. ఓకే 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 ఓకే, మీరేం టెన్షన్ పడకండి, అడిగి చెప్తాను. ఓకే? ఓకేనండి. ఓకే ఓకే ఓకే. ఇదే పర్ఫార్మెన్స్ అంటే. ఓ, ఇప్పుడు ఎందుకని నీకు నువ్వే ఎక్కువ ఇచ్చుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు. మాట్లాడు. ఎలా మాట్లాడతావంటే బాగా టెన్షన్ పడు, కానీ అదే టైంలో నిదానంగా మాట్లాడు. హలో 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 హలో. ఏ మావయ్యని అడగమన్నారు? బుచ్చి మావయ్యకమ్మా. బుచ్చి మావయ్యకా? బుచ్చి మావయ్యకమ్మా. బుచ్చి మావయ్యకమ్మా. అరవకు. నేనే ఇక చాలు. ఇంతవరకు నువ్వు నా మీదకి సారీ చేసింది చాలు.
నన్ను నా స్వాదికి పోని. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్ వస్తుంది. నువ్వు నా ఇంటికి వచ్చిన రోజే యాక్సిడెంట్ అయ్యింది. డైరెక్టర్ అట, బోర్డ్ డైరెక్టర్. నేనేం తప్పన్నాను? ఒరే అప్పిగా, నేను చెప్పింది వినలేదు కదా? చాలురా, ఈసారి చెప్తాను. ఎంతసేపు విన్నది చాలు. హలో హలో బుచ్చి మావి కంట ఏంటి? బుజ్జిమాయక ఏమంటున్నారండి? ఆయన ఎంత మంచి మనిషో తెలుసా? మా అమ్మకి ఆయన మూడో అన్నండి, మా నాన్నకి మూడో బావండి. అయ్యో పాపం. నన్ను చిన్నప్పుడు బైక్ మీద ఎక్కించుకొని ఆయనే డ్రాప్ చేసేవారండి. నాకు సైకిల్ కూడా నేర్పించారండి. మా ఇంట్లో ఆయన అంటే అందరికి ప్రాణం అండి. అవునండి, ఆయన అంటే బాగా ఇష్టం. వేసుకుంటూ బాగా కుట్టు. అవునండి. ఓకే 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 మావిని చూడడానికి బయలుదేరలేదా? బయలుదేరుతున్నానండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఓ, మేము నలుగురమే కారణమా? అవునురా. సూపర్ రా. మణి, సూరి, సత్యం వాళ్ళు కూడా కారణం అని తెలిస్తే సంతోషిస్తారా కదా? వస్తానమ్మా. అన్నయ్య, నువ్వు మిగతా పనులు చూడు. నేను రాముడు వెళ్ళి అలాగే కాళ్ళకి తమ్ముడు. ఆ తర్వాత ఏం జరిగింది బావా? ఏముంది, మళ్ళీ మళ్ళీకి లేనే సరే. కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే. అరే బావా, కల్పనక్క పుట్టినరోజు సందర్భంగా కొత్త ఆల్బమ్ లాంచ్ చేశారు. మొహానికి రంగు పూసుకుంది, చూస్తావా? నాకు కూడా ఈరోజు బర్త్డే. హే హ్యాపీ హే, ఆగస్టు 29 కదా నీ పుట్టినరోజు. ఈ రోజు జూన్ 7 అంటే మీ నాన్న పుట్టినరోజు కదా. రే, ఇది మల్లీశ్వరి కోసం రా. రే ఫోన్ చేసి విషెస్ చెప్పరా. సరే బావా. రే, నేను చెప్పినట్టే మాట్లాడు. హలో కమలో బావా, హ్యాపీ బర్త్డే రా బావా. ఈ సంవత్సరం కూడా వృద్ధాశ్రమం, అనాథాశ్రమాల్లోనే కదా జరుపుకోబోతున్నావు. ఈ మంచి మనసుకి నువ్వు బాగుంటావురా. ఎందుకు ఇదంతా? మనం చేసేదేగా చెప్పాం. మంచి చెయ్యాలని చేస్తున్నారా, లేక మంచి చేస్తున్నామని నలుగురికి తెలియాలని చేస్తున్నారా? రెండిటి కోసమేగా. ఎందుకురా చేశాక దొండారా కొట్టుకుంటున్నారు? పెద్ద ఈ లోకంలో మీరే పుట్టినట్టు కొత్త కొత్త పోస్టర్లు అంటించుకుంటారు, పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకుంటారు, ముసల్దాన్ని ముద్దెట్టుకుంటారు, చిన్నపిల్లల్ని చదివిస్తారు. ఇక మీదట ఎవరైనా పుట్టినరోజులకు పోస్టర్లు అంటించండి, నేనే వాటిని చించేస్తాను. చెయ్యి, చెప్పొద్దు. కరెక్ట్ కరెక్ట్. అయితే మరో నలుగురు లైన్లో పెట్టి ఇలానే ఫోన్ ఏంటి, చేయండి. నలుగురు లైన్లో పెట్టాలా? హలో కొప్పున పూలెట్టుకొని ఎట్టుకుని బుగ్గన ఏలెట్టుకొని ఎట్టుకుని ఇదంతా లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది. హాయ్ మల్లీశ్వరి. ఈ రోజు బర్త్డే అంటే మీకు మీరెలా కనిపెట్టారండి? తెలుసు. మేమేగా తెలిసేలా చేసింది. జగదీష్, శశాంక్, కార్తిక్, రాకేందు, వెన్నెలకంటి. అల్లాడమణి, శ్రవణ్. మీకెలా తెలుసు? కాదండి, వీళ్ళే నాకు ఎవ్రీ ఇయర్ విషెస్ చెప్తారు. వీళ్ళందరూ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. రాధాకృష్ణ కుమార్, మూర్తి, వివేక్, వీరబాబు వీళ్ళందరూ SMS ద్వారా వాళ్ళ విషెస్ చెప్పారు. కుర్రాళ్ళు కరెక్ట్ గా పనిచేశారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్, బాయ్. మల్లీశ్వర్, ఒక్క నిమిషం. ఏంటండి, వాళ్ళు విష్ చేశారు, వీళ్ళు విష్ చేశారని చెప్పారు, కానీ మీరు విషెస్ చెప్పలేదే. సారీ. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యు ఫ్రమ్ మల్లీశ్వరి. థ్యాంక్ యూ మల్లీశ్వరి, చాలా థ్యాంక్స్. బాయ్. రే, ఇలా మొహం చూడకుండా ప్రేమలో పడ్డ వాళ్ళంతా ఎన్నోసార్లు బోల్తా పడ్డారు. ప్రేమ లేఖలో దేవయాన్ లాగా అందరికీ ఎప్పుడూ అమరదు. డైరెక్ట్ గా చూసాక హార్ట్ పేషెంట్ అయిపోతామో చూసుకో. సరే, డైరెక్ట్ గా చూసి డిసైడ్ చేద్దాం. ఫిక్స్ అయిపోయావా? వెల్కమ్ సార్. ఈ నంబర్కి బిల్లు కట్టాలి. 1 minute సార్. సార్, ఆల్రెడీ 4 రోజుల ముందు బిల్లు కట్టారు సార్. తెలుసు, మాకు తెలుసు. మేడం షూటింగ్ వెళ్ళారు, రావడానికి 1.5 month పడుతుంది. అందుకే బిల్స్ అన్ని అడ్వాన్స్ గా కట్టేద్దామని. మేడం షూటింగ్. సార్, ఎవరు సార్ ఆవిడ? నయంత. మల్లీశ్వరి నుండే పేరు. అది మేడం గారి టచ్అప్ గైడ్. ఆవిడ పేరు తెలియడం ఎందుకని ఈ అమ్మాయి పేరు మీద తీసుకున్నారు, బినామీ. మరి మీరెవరు సార్? నేను పర్సనల్ బాడీగా, తిను డ్రైవర్. ఏరా, వాడు అడిగాడా? లాస్ట్ మంత్ కట్టిన బిల్లు కట్టేస్తారా సార్? అఫ్ కోర్స్. 5,563 రూపాయలు 56 పైసలు. ఇది నాకు 1 year బిల్ రా. నాకు 2 ఏళ్ల బిల్లురా. భలే వాగుడుకాయలా ఉంది, మాట్లాడుతూనే ఉంటుంది. అవసరమా? కట్టు. సరే కట్టు. ఇంటి కోసం ఉంచాను రా. అంతా తర్వాత చూసుకుందాం, కట్టు. సార్, ఆ రిసీట్లో అడ్రస్ కూడా ఉండాలి. సార్, రిసిప్ట్లో అడ్రస్ రాదు సార్. సార్, మేడం ఐటీ కరెక్ట్గా కడతారు సార్. ఆడిటర్ ఏ రిసీట్ తీసుకున్నా అడ్రస్తో పాటు తీసుకోమన్నారు. ఓకే సార్. సార్, బిల్ ఎంత అన్నారు? 5,563 రూపాయలు 56 పైసలు. 6 పైసలు లేవు, పర్వాలేదా?
అందులో ఏముంది సార్, నేను మేడం వీరాభిమాని, నేను కట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. సార్ షూటింగ్కి వస్తే నయనతారని చూడొచ్చా సార్? అది ఆ డైరెక్టర్ని అడగాలి. అయితే మరి ఆ డైరెక్టర్కి ఆవిడకి గుసగుసలు నిజమేనా సార్? అది కూడా డైరెక్టర్ని అడగాలి. పర్సనల్ విషయాలు మేము కలగజేసుకోం. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా అడ్రస్ దొరికింది. జత కలిసే అడుగులు రెండు జత కలిసే కల్పన సాంగే కదా? అవునవునవును. తనువులు రెండు రే, ఈ ఏరియాలో కల్పనక్క ఫ్యాన్ ఎవడో వీడియో చూస్తున్నట్టున్నాడు రా. మరిద్దరు జత కలిసే కనిపెట్టేశారు. అడ్రస్ నా? రే, కల్పనక్కనే కనిపెట్టేశాను రా. పాట పచ్చ పొట్టేసి చూడరా. రే, ఇది మళ్ళీ ఇంటి అడ్రస్ రా. కాదురా. మళ్ళీ కల్పన ఒకటేనా? కాదురా, కల్పనక్కరా మల్లేశ్వరి. ఒక నిమిషం ఉండు. వెళ్ళి ఆటో తీసుకొస్తాను. మీరు ఆవిడని నువ్వు కాసేపు ఆపమ్మా. రే, రే, అక్క, కల్పనక్క. రే, 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 అబ్బిగా వినరా, ప్లీజ్ రా. రే, రే, నా మాట వినరా. రే, రే, ప్లీజ్ రా. నీ కాళ్ళు పట్టుకుంటారా? రే, వెళ్ళిపోదాం. నా మాట విను. నేను వెళ్తున్నా, బాయ్. కల్పనక్క, రే, ఆగ్రా. నేను వెళ్ళిపోతున్నా. ఆగు, కల్పనక్క, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీరంటే నాకు ప్రాణం. మీరు సూపర్ అక్క. నన్ను గుర్తు పెట్టుకున్నాక మర్చిపోకండి. మల్లీశ్వరి కల్పన అనుకొని బాగా అప్సెట్ అయ్యాను. అనుకోకుండా ఆ రోజు పార్క్లో మల్లీశ్వరిని కలిశాను. ఫోన్లో మాట్లాడిన మల్లీశ్వరి ఎలా ఉండొచ్చని నా మనసులో అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది. తన్ని ఫాలో అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ, టవల్ పడిపోయింది ప్లీజ్. నేను తన్ని ఫాలో అవటం తనకి నచ్చలేదు. తను ముందు నన్ను వార్న్ చేసింది. రేయ్ సూపర్ రా. థ్యాంక్స్ రా. నీ లవ్కి మాకే తెలియకుండా మేము నీకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందిరా. డర్టీ టవల్. రేయ్ ఇలా అయిపోయావేంట్రా? నీ డ్రెస్, బాడీ లాంగ్వేజ్, స్టైలు ఫారినర్ అయిపోయావురా. కానీ ఒకట్రా మామ, వీడి రంగు మాత్రం మారలేదు. అదేలా మారుతుంది? మనం మారనే వచ్చా చెప్పు. ఇది మన న్యాచురల్ కలర్. దీన్ని మారకుండా మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడుతుందని తెలుసా? అబ్బో చూడరా. ఎరా మరి ఆ మల్లీశ్వరే నీ లవర్ అని ఎలా కనిపెట్టావురా? కాదురా, నువ్వు తప్పుగా అనుకున్నావు. ఏంట్రా ఆగిపోయిన వాచ్ని చూసినట్టుగా చూస్తున్నావు? నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు. దయచేసి వెళ్ళిపో. నేను చూస్తుంటే నాకు మండుతోంది. ఏమండి, 25 ఏళ్ళు అయింది నేను పుట్టి. నేను ఇంకా మా అమ్మ నాన్నలకే నచ్చినప్పుడు 5 రోజుల్లో మీకు ఎలా నచ్చుతాను? కానీ తప్పకుండా నచ్చుతాను. ఇప్పుడు ఎందుకంటే టక్క నీ వయసు తగ్గించుకున్నావు? నువ్వెందుకు రా దుప్పుతున్నావు? లవర్స్ మధ్యన ఎన్నో ఉంటాయి. నువ్వు దూరంగా ఉండరా బాబు. ఓకే వెళ్ళండి, నేను చూసుకుంటాను. హలో కమల్, నాకు ఫేవర్. ఎన్నిసార్లు నేను నీకు హెల్ప్ చేస్తుంటాను. చెప్పండి, ఏంటి విషయం? నన్ను ఒకడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కమల్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? శ్రీనివాసపురం కాలనీ పార్క్ లో. శ్రీనివాసపురం అయితే మన లెక్క కరెక్టే. మల్లీశ్వర్ రా. తను చూడటానికి ఎలా ఉంటాడో చెప్పండి. కాకి కన్నా నల్లగా తారు డబ్బాలా ఉంటాడు. కర్రోట? అవును. బొగ్గులా ఉంటే ఇంకెలా చెప్పండావేంటి? మనిషి నల్లగా ఉండొచ్చు, కానీ తెల్లగా ఉంటుంది మనసు. ఏంటి? అది వదిలేయండి. ఎప్పుడు వాడి కూడా ఒకడు తిరుగుతుంటాడే, వాడెలా ఉంటాడు చెప్పండి. వాడు చూడటానికి గొర్రెలో కోతిలా ఉంటాడు. నువ్వు గొర్రెల్లా కోతిలా ఉన్నావట. అయితే మరి వాడికంటే వీడి బెటర్ అంటారు, అంతేగా? అవును. నువ్వు ఇక్కడికి వస్తావా కమల్ ప్లీజ్? 30 సెకండ్స్లో ఉంటాను. 30 సెకండ్లలోనా? వీడొక లూసా బాబు. ఈ అబ్బాయిలు అందరూ లూసే. ఆగాగు, నేను తినడానికి వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ రిచ్ గర్ల్స్. హలో హలో కమల్, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. కమల్, కమల, కమలాకర్, కమలాకర్ రెడ్డి, అన్ని పేర్లు మనవే. ఫోన్లో అన్న ఆ కర్రోడు కూడా
నేనే. షార్ట్ గా చెప్పాలంటే మీ కొత్త నంబర్కి పాత ఓనర్. ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎలాంటి ఆశలున్నా మర్చిపోండి. నేను ఇంకెప్పుడు మీకు ఫోన్ చేయను. ఈ నంబర్ని కూడా మార్చేస్తాను. యోగా క్లాస్కి వెళ్ళండి, అంత సర్దుకుంటుంది. ఓకే, బాయ్. మల్లీశ్వరి, యోగానా? ఆహా, యోగా. ఆహా, ఇది ఒక రకమైన యోగా. ఈ లోకంలోనే చాలా ఈజీ అయింది ఏమిటో తెలుసా? ఏది? లవ్ చేయడమే. లోకంలోనే చాలా కష్టమైంది ఏమిటో తెలుసా? ఏది? లవ్ చేయడమే. యు ఆప్షన్ బి. ఈ లోకంలోనే పిచ్చ దారుణమైంది ఏదో చెప్పనా? నాతో రూమ్మేట్ గా ఉండడం. కరెక్ట్. ఒరే అప్పిగా, నీకు లవ్ గురించి ఏం మామిడికే తెలుసని? తెలుసు. ఒక క్వార్టర్ని, ఒక బీర్ని అమాంతం తాగుతున్నప్పుడు లోపలికి మెల్లగా దిగుతున్నప్పుడు ఒక పరవశం లభిస్తుంది. అది నీ లభిస్తుందా? ఇవ్వదు. అందువల్ల ఇకపై నీ లవ్కి హెల్ప్ చేయడానికి నేను రాను. నువ్వు రాకుండా ఉండటమే ఒక హెల్ప్ రా. ఖతం. ఐ విల్ గో టు సెకండ్ రౌండ్. ఎందుకు వచ్చా? నేను కస్టమర్గా వచ్చాను. ఏం కావాలి? నిద్ర మాత్రలు. ఏమండి, నాకు నిద్ర బొత్తిగా రావట్లేదండి. నాకు ఇలా ఎప్పుడు జరగలేదండి. ప్లీజ్ మల్లీశ్వరి. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం. యా, I'll check the stock and call you tomorrow. పది టాబ్లెట్లు ఇవ్వడం కుదరదు. ఒక్క టాబ్లెట్ ఇస్తాను. ఏ? 10 మాత్రలు ఒకేసారి వేసుకుని చచ్చిపోయావంటే ఆ పాప నాకే కదా. డైలీ 6 గంటలకు వచ్చి ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళు. కరెక్ట్. వస్తాను. 6 గంటలకు వస్తాను. ఎంతైంది? 4 రూపీస్. ఓకే. హలో, టాబ్లెట్. థ్యాంక్ యూ. నిన్న కూడా నేను మీ గురించే. ఆల్రెడీ పార్సల్ రెడీయా? థ్యాంక్ యూ. కాదు, ఈ 2 కొంటే ఫ్రీ అన్నారు. ఇక మీద నాకు ఇది అక్కర్లేదు. I'll call you back. చక్కగా నిద్రపోవడానికి నేను ఒక ఐడియా కనిపెట్టాను. కేఎస్. What? మ్యాటర్. మ్యాటర్? ఇది మ్యాటరే. కామసూత్ర. కొండం. అది మా దగ్గర లేదు. మీకేం కావాలి? చూడండి మేడం, చాలా స్టాక్ ఉంది ఇక్కడ. అదే కదా మంచి మూవింగ్ లో ఉంది. అవును కదా. వెళ్ళండి మేడం, నేను చూసుకుంటాను. ఇన్ని వెరైటీస్ చెప్పండి సార్, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ. నాకు మీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. హలో డార్లింగ్, మెడికల్ షాప్లోనే ఉన్నాను. బచ్చా, ఎక్స్క్యూజ్ మీ. 3 ప్యాక్ స్ట్రాబెరీ ఫ్లేవర్. ఎంత? 90. ఓయ్, చేంజ్ తీసుకుని పో. టిప్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాయ్. ఈ వయసులో దీన్ని చేతికిచ్చి ఊది ఆడుకోమంటున్నావే, ఇది నీకే ఏమైనా బాగుందా? నాకంటూ పెద్దరికం ఏడిసిందిగా. ఎంత నీకు బామ్మర్దినైనా నీకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవాణ్ణిగా. దీన్ని ఊదాడుకోవడం ఎవరైనా చూస్తే ఖండ్రించి ఉమ్మరు. ఉమ్మింది. నువ్వు ఎప్పుడు ఇంతేనా? చాచా, ఇంతే మనం ఎప్పుడు. నువ్వు చూడు మొహానికి. నీకు మా మొహం ఏమీ నచ్చలేదని చెప్పావుగా, మరెందుకు మళ్ళీ అదే అంటున్నావు? ఈ తారు డబ్బా మొహం నచ్చినందువల్లే ఎక్కడ పాడైపోతావేమోనని వెతుక్కుంటూ. జాగ్రత్త, వేళ్ళు చిక్కుకుపోగలవు.
ఆహా, మెల్లగా 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 మెల్లగానే వస్తాయి తప్పనుకున్నావేంటి? రే రారా పెళ్లి కొడక, ఎప్పుడొచ్చావేంటి? హౌ ఆర్ యు? రే రాముడు రారా వైట్. ఇంకా పెళ్లి కొడుకు అయిపోయావు. చెప్పావా? ఆ? ఎలా ఉన్నావు? ఆ. ఏంట్రా ఇది? హ్యాండ్ శానిటైజర్. ఏరా నన్ను ముట్టుకుంటే పినాలతో చేతులు కొడుకోవాలా? Of course. ఫారిన్కి వెళ్ళొచ్చానండి పొగర్రా మామ, చూడరా. సరే లోపలికి కూర్చో, స్నానం చేసేస్తాను. బాగా ప్లేస్. నో థ్యాంక్ యూ. ఇప్పటికే అందరిళ్లలో టీ, కాఫీ, లెమనేడ్ అన్ని తాగేశాను. మై స్టమక్ ఇస్ ఫుల్. థ్యాంక్ యూ. వాడంతేలే. సరే తీసుకోండి. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? సాంబా దగ్గర. సాంబా దగ్గర? ఐ యు క్రేజీ? వాడి దగ్గర ఎందుకు చేస్తున్నావురా? వాడు ఎన్ని మర్డర్స్ చేశాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్? రే సాంబా ముందులా కాదురా, తను ఇప్పుడు ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడో తెలుసా? తన దగ్గరికి వెళ్ళాక నేను బాగున్నాను రా. ఎవరు? సాంబా చాలా మందికి లైఫ్ ఇచ్చాడా? రే మీ నాన్నడి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడించాడన్న కోపంతో మాట్లాడుతున్నావు. రే ఓవర్గా మాట్లాడుతురా. గెలిచినంత మాత్రాన సరిపోదు, చూస్తూ ఉండు. రేయ్, ఇప్పుడు శుభలేఖ అవ్వడానికి వచ్చారా, గొడవ పడడానికి వచ్చారా? రే నాకెందుకో వాడి దగ్గర పనిచేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది. వాడు అసలు మనిషే కాదురా సత్యం. రే కమలం, సాంబా గురించి తప్పుగా మాట్లాడక. నీకు అన్నయ్యకి గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడకు. నాకు నచ్చితే అందరికీ నచ్చాలన్న రూల్ లేదులే. పెళ్లికి తప్పకుండా వస్తాను. ఓకే పదరా. ఫ్యామిలీతో రావాలరా? ఓకే అలాగే. పదండ్రా. రే కమలం, యా మంచో చెడు ఎందుకైనా మంచిది సాంబా కూడా శుభలేఖ ఇచ్చొచ్చే. ఎందుకంటే కాకినాడలో ఏ శుభానికైనా ముందు సాంబానే పిలుస్తారు. అందులోనూ పెళ్లి విషయం ఎవడో ఒకడు సాంబాకు మోసేస్తాడరా. సాంబాని పెళ్లికి పిలిస్తే మేము రావురా. రే 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 వాడిని వదిలే. తప్పకుండా రావాలి. ఓకే బాయ్. సరే పెట్టు తర్వాత మాట్లాడతాను. అయ్యా నమస్కారం. రా బాబు. నాకు పెళ్లి శుభలేఖ ఇద్దామని వచ్చాను. అవును విన్నాను నీకు పెళ్ళని. నువ్వు నన్ను పెళ్ళికి పిలవని మా వాళ్ళు అంటూ ఉన్నారు. రే చూసారా, బాబే వచ్చి పిలిచాడు. మీరు ఊళ్ళో ఉంటే తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. వస్తానండి. నువ్వు చల్లగా ఉండు. వెళ్ళరా. వస్తానండి, వస్తాను. సరే. సాంబాకి ఎందుకు శుభలేఖ ఇచ్చాడు? సరే వదిలేయండి, తను అందరూ రావాలని ఆశపడుంటాడు. వాడు మనకు చేసింది చాలదా? మనశ్శాంతి లేకుండా చేశాడు కదా. ఆకాశంలో కాకి ఎంత ఎత్తున ఎగిరినా కూడా అది గ్రద్ద కాలేదు. మీరు మీ తమ్ముడు దీని గురించి ఏం అడగండి. నేను వాడిని ఏం అడగలనే. చూసావు బంగారం? అలాగే నాన్న. దీని బెజవాడ బాబురావు గారికి పంపించు. నాన్న ఏంటి బాబు? రేపు ఉదయాన్నే నేను వైజాగ్ బయలుదేరుతానన్న. మళ్ళీ నా చేతులతో ముహూర్తం చీర మిగతావన్నీ కొనిపెట్టాలంటుంది. అలాగే వైజాగ్ ఫ్రెండ్స్కి కార్డ్ ఇచ్చినట్టుంటుంది. అమ్మాయిని వెళ్ళి చూడడానికి ఇదొక కారణమా? ఊరుకోవే, వాడిని ఎగతాళి చేయడమే నీకు పని అయిపోయింది. కాదు బాబు, పందిర్రాట నాటిన తర్వాత పెళ్లి కొడుకు పులి మీద దాటడం మన ఆనవాయితీ కాదురా. ఆ కాలం పోయింది నాన్న, మనసే కారణం. పోనీ వెళ్ళి రానివ్వండి. సరే మీ ఇష్టం. అన్నయ్య వెళ్ళకపోతే రేపొద్దున ఇంటికొచ్చి ఈ సాకుతో గొడవ పెడుతుంది. అందుకని వెళ్ళొచ్చేసి. ఏమే, వాడి జోలికి వెళ్ళకపోతే నీకు నిద్ర పట్టదా ఏంటి? తమ్ముడు ఒక నిమిషం. ఏంటన్నయ్య? తమ్ముడు ఓ 2 లక్షలు కావాలరా. దేనికన్నయ్య? అర్జెంటు మంచి విషయానికి అనుకోరా. ఉన్నది పెళ్లి ఖర్చులకే చాలదు. పెళ్ళయ్యాక ఇమ్మంటావా? ఇవ్వరా, పెళ్లికి ముందే తిరిగిచ్చేస్తాను రా. దేనికి కంగారు పడుతున్నావు? ఏమైందన్నయ్య? ఉదయానికల్లా ఇవ్వాలరా. నీకు తెలిస్తే నువ్వు సంతోషపడతావురా. అందరినీ అడిగి చూశాను, ఎవరు ఇవ్వలేదురా. ఇవ్వరా, ఇచ్చేస్తాను. సరే ఒక నిమిషం ఉండు, తీసుకొస్తాను. ఇదిగో అన్నయ్య 2 లక్షల రూపాయలు. థ్యాంక్స్ తమ్ముడు. ఏంటన్నయ్య ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఏంటి?
Hey Mali, so good to see you. Come give me a hug. Okay, this is for you. Come sit. Aren't you happy to be here to see me? I miss you so much, man. The climate is very hot here. It's not like this in California, you know. It's very cold there. I can't believe the climate here. Actually, to be very Kamalakar? honest, yeah, నీ ఊరు కాకినాడ కదా? yeah, కాకినాడ పక్కన కత్తిపుడి అనే పక్క విలేజ్ కదా? yeah, a small village. బాడీ కాకినాడ, బాడీ లాంగ్వేజ్ కాలిఫోర్నియానా? హ్మ్? కాకినాడ కత్తిపుడి గ్రామంలో పుట్ట, ఇందులో ఇంటర్లో 2 సార్లు ఫెయిల్. సడన్ గా అమెరికా నుంచి వచ్చి హే అంటున్నావు, ఓ అంటున్నావు, హక్కిస్తున్నావు ఏంట్రా? నీ అబ్బాయి అంకమ్మ నరికేస్తా. ఆ షోల్డర్ ఎందుకు బాడీ బిల్డర్లా ఎత్తెత్తి మాట్లాడుతున్నావు? కిందికి దించు. ఏ ఏంట్రా లిప్స్టిక్ వేసుకున్నావు? ఇదే అలవాట్రా? It's just trend. Not like that. 4-5 years in the US, you know, with foreigners, Americans. That's why like this. ఓ 25 ఏళ్లుగా పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే బేవర్స్ గా తిరిగి 4-5 ఏళ్లలో అంతా మర్చిపోయావా? అదేంట్రా జుట్టలా పొడుచుకుని నుంచుంటుంది, ముందు దాన్ని సరిగా దువ్వరా. అయ్యయ్యో మళ్ళీ Style. బయట ఎండవేడి దంచేస్తుంటే సంబంధం లేకుండా ఈ కోట ఏంట్రా? ఎక్కడ నా పాత కమల్? భవానీ అవతారం చూడలేకపోతున్నాను రా. దీనికి ఒక్కటే దారి. అదిరిందయ్యా చంద్రం. Excuse me, where's the casual section? Casual section. The shirt section is here. I think the women's section is over there. Casual section should be somewhere around. ఇలా వెళ్ళి పొరచేతి వైపు తిరగమ్మా. What does that mean? పొరచేతి వైపు. చాలా బాగుంది కదా? సూపర్ గా ఉంది. వావ్. Hey, ఇది తీసుకున్నా? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. చెప్పనయ్యా. తమ్ముడు నీకు శుభవార్తరా. ఏంటనయ్యా? సాంబారు లేపేశారు. స్పాట్ అవుట్. ఎప్పుడనయ్యా? లేపింది ఎవరు? బీచ్కి వాకింగ్ అని వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే వాడిని ఎక్కడో చంపేసి బాడీని తీసుకొచ్చి మన షాప్ ముందు పడేశారా. 5 ఏళ్లుగా మనం అనుకున్నది ఇప్పుడు జరిగిందిరా. సూపర్ అన్నయ్య. అన్నయ్య ఎందుకైనా మంచిది నువ్వు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపో. నేను అప్పుడే షాప్ మూసి ఇంటికి వచ్చేసాను రా. నువ్వు జాగ్రత్తగా రా. అలాగే అన్నయ్య, భయపడకు. సరేరా, ఉంటాను. హలో సత్యం, నేనే. ఎక్కడున్నావు? చెప్పరా, బయట ఉన్నాను. ఏంట్రా సామాన్ ఎవరో లేపేశారంట? లేపేశారా? స్పాట్ అవుట్. అనవసరంగా ఒక మంచి మనిషిని చంపేశారా. రేయ్ బావ జాగ్రత్తరా. సామాన్ స్కెచ్ చేసి లేపేసినట్టు నిన్ను కూడా స్కెచ్ చేసి లేపేస్తారేమో. నేను చూసుకుంటాను. జాగ్రత్తగా ఉంటారా. మనము 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపేయాలి. వాడు లేపేయాలి. హత్తుకోండి, పట్టుకోండి. అంతవరకు ఆయన శవాన్ని నేను తీయనివ్వను. కాకినాడ జిల్లా జాలర్ల సంఘ నాయకుడు సాంబశివుడు అనే సాంబా మర్మ వ్యక్తులచే హత్య చేయబడిన సంఘటన పెద్ద కలవరాన్ని రేపింది. దీనివల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దీన్ని ఖండించే విధంగా కాకినాడ జిల్లా జాలర్లు చేపలు పట్టడానికి నిరాకరించి పోరాటాలకి పూనుకుంటున్నారు. కాకినాడలో ఆసుపత్రి ముందు పోరాటం చేస్తున్న సాంబశివుని భార్య నేరస్తుల్ని ఖైదు చేసేంత వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకోబోయేది లేదని తెలిపారు. ఇందువల్ల పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. కాకినాడలో ఏం జరుగుతుంది? ఎందుకని గొడవలు?
సాంబా కేసును ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? సాంబాని ఎవరు చంపుంటారు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? సాంబా వాళ్ళ బామ్మర్తులు ఇద్దరు ఉన్నారు సార్. బావమరుదులా? కొడితే చాకు పట్టుకోవటాలరా బావ, తర్వాత ఇదంతా మనకే కదా. నాకెందుకు టెక్స్టైల్ ఓనర్ మీద డౌట్గా ఉంది సార్. టెక్స్టైల్ ఓనర్? సార్ వైజాగ్ జాలలో నాయకుడు చేయి నరికేస్తానన్నాడే, ఒకవేళ ఆయన లేపేసి ఉండొచ్చుగా. జాలర్ల నాయకుడా? ఆడు నా చేయి నరుకుతాడా? ఎవడు చేయి నరుకుతాడో చూద్దాం. ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, లేదా ఆయన కొడుకైనా చేసి ఉండొచ్చయ్యా. ఎమ్మెల్యే కొడుకు సార్, సాంబా కొడుకు కూడా చేసి ఉండొచ్చు కదా సార్. సాంబ కొడుక? తను చిన్నపిల్లాడు కదయ్యా. సరే, ఆలోచిద్దాం. 4 తీసుకున్నా. 1 2 3 4 నైస్ నా సార్. దీన్ని రే కమలు, బావా అలాగే లైన్లో ఉండు. సెపరేట్ బాక్సెస్ లో. హే, ఇదిగో ఈ పర్స్ నుంచి డబ్బులు తీసేవా ప్లీజ్. ఇచ్చేవా ఎక్కడికి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పరా బావా. రే సాంబా లేపేసినట్టు నీకెలా తెలుసు? రే మా అన్నయ్య చెప్పాడురా. ఇంతలో మీ అన్నయ్య నీకెందుకు ఫోన్ చేసి చెప్పాలి? అన్న షాప్ ముందు పడేశారు, అందుకే అన్న ఫోన్ చేశాడు. స్కెచ్ చేసి లేపేస్తారని నువ్వు నాతో ఎందుకన్నావు? రే నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు, అందుకే నిన్ను లేపేస్తారేమో అన్నారా. సాంబాని స్కెచ్ చేసి లేపేస్తారని నీకెలా తెలుసు? రే సత్యం, నువ్వెందుకు నన్ను క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు? ఎరా రే, అన్న తమ్ముడు ప్లాన్ చేసి సాంబాని లేపేశారు కదా, సాంబాను మీరే చంపేశారా? తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడు సత్యం. 4 రోజుల్లో నాకు పెళ్లి, పట్టుపంచ చీర కొనడానికి వచ్చావు. నాకు వేరే పర్లేదనుకుంటున్నావా? ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వి, కొంచెం కేర్ఫుల్గా ఉంటావని చెప్పాను. ఉంటే ఉండు, లేకపోతే పో. రే రే కమలు, పాత పక్కన మనసులో పెట్టుకుని డబ్బు సంపాదించొచ్చి కిరాయి మనుషులతో సాంబాలు లేపేశారు కదా. రే సత్యం, ఇలా చూడు, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను. ఉండరా, మీ ఇద్దరు గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? రే సత్యం. హలో, ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? అదే, ఇంటికి వచ్చి శుభ్రాకి ఇవ్వకపోతే పెళ్లికి రానని చెప్పి బెదిరిస్తున్నాడు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు నాతో. అదేం లేదు, నువ్వురా. రే, నా బావనే లేపేశావు కదా, నీ అంతు చూస్తాన్రా. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టంరా. నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా లేపేస్తాను. మేము ఎవరనేది కాకినాడకి చూపిస్తాం. అన్నా, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావన్నా. ఇంకో 4 రోజుల్లో నాకు పెళ్ళన్నా. రే, నేను నీ పెళ్లి జరగనివ్వన్రా. ఎవరు కమలు? అన్నయ్య పెళ్లి పని కదా, అందుకే ఫోన్ చేసి ఉంటాడు. ఒక నిమిషం చెప్పనయ్య. రే, ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయరా. కాకినాడ రగిలిపోతోంది. షాపులన్నింటినీ దోసం చేస్తున్నారు. ఆ సత్యం వెళ్ళి నువ్వు నేనే చంపావని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వీడే సార్. వాడికి మన మీద పక్కేంట్రా? కాదన్నయ్య, నేనే వాడికి ఫోన్ చేసి చెప్పాను, నిన్ను స్కెచ్ చేసి లేపేస్తారా, కొంచెం కేర్ఫుల్గా ఉండరా అని. దాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. అయ్యో, చిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ దండేసి దీంతో అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. ఏంట్రా, జరగాల్సిన పనులను వదిలేసి 5 ఏళ్ల తర్వాత ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతోంది అనుకున్నాను. రే, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. షాప్ ముందు బాడీ పడేశారు అన్నాం. అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు ఆ పంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాన్నని అందరినీ తీసుకుని మన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అనవసరంగా గొడవలు ఎందుకు? రే, నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు రాకూడదు, అర్థమైందా? ఏమైందండి? వెళ్ళి అందరినీ రెడీ అవ్వమను, వెళ్ళు. నేను ఫోన్ చేశాక బయలుదేరరా, సరేనా? సరేనే. రే, నాగరాజును మాట్లాడుతున్నాను. ఇంటికి ఒక వాలిసిన పంపు. ఆడింటికి అన్న పోతున్నాం. తప్పకుండా లేపేస్తామన్నా. తానేసుకెళ్ళిపోయారు.
ఏమైంది? ఏం లేదు. చివరి వరకు ఏమైందని చెప్పనే లేదు నువ్వు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ తర్వాత చెప్తానులే. మనం కాకినాడ ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వే తీసుకెళ్తానన్నావుగా. రేపే ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే. మళ్ళీ ఇదిగో, ఇందులో ఉన్నవన్నీ నీ బట్టలే. నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. ఏ లోపలికి వచ్చి భోంచేసేళ్ళు. నువ్వు ఇంటికి వచ్చాక రోజు నువ్వే తినిపిద్దిగా. ఓకే బాయ్. హలో, నేను కాకినాడ ఇన్స్పెక్టర్ని. చెప్పండి సార్. కాకినాడలో సాంబ హత్య గురించి మీరు విన్నారా? విన్నాను సార్. ఆ హత్య మీరే చేశారని కంప్లైంట్ ఇచ్చారు. సత్యం చెప్పాడా సార్? సత్యమే కంప్లైంట్ ఇచ్చాడని మీకెలా తెలుసు? సార్, వాడు నా ఫ్రెండ్ సార్. నేను వాడు ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్. నేను చెప్పింది అర్థం చేసుకోకుండా వాడు నన్ను పోలీసులకు పట్టించేంత వరకు నిద్రపోనంటున్నాడు సార్. మీకు ఆ హత్యకి సంబంధం లేదు. మీ మీద ఒట్టు సార్. ఇప్పుడు ఎక్కడున్నారు? సార్, వైజాగ్లో. ఓ పని చేయండి, మీరు వెంటనే బయలుదేరి కాకినాడకు వచ్చేయండి. సార్, నాకు ఇంకో 4 రోజుల్లో పెళ్లి సార్. చాలా పనులున్నాయి. ఇప్పుడు రావడం కుదరదు సార్. సాంబా బావమరుదులు నిన్ను లేపేయాలని ఫిక్స్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నువ్వు బయలుదేరరా. నేను హత్య చేయలేదని చెప్తాను కదా సార్. అప్పుడు నేనెందుకు సార్ పోలీస్ స్టేషన్కి రావాలి? కేసు పెద్దదయ్యింది, ఎస్పీ వరకు వెళ్ళిపోయింది. చిన్న ఎంక్వైరీయే కదా, భయపడకుండారా. నువ్వు ఆ హత్య చేయలేదుగా. డైరెక్ట్ గా వచ్చి నీకు ఆ హత్యకి ఏ సంబంధం లేదని ఒక లెటర్ రాసిచ్చి వెళ్ళిపో, అంతే కదా. రొటీన్ ఎంక్వైరీ సార్. సాంబాని ఎవడైనా లేపేసే అవకాశం ఉందిరా. ఒకరా ఇద్దరా? ఊళ్ళో ఉన్న అందరితోనూ తను విరోధం పెంచుకున్నాడు కదా. టెక్స్టైల్స్ ఓనర్ కూతురు ఒకని లవ్ చేసిందని వాడికి ఇచ్చి పెళ్లి చేసి సముద్రంలో 1 వారం రోజులు కాపురం చేయించి కన్నతండ్రిని చేతకనమని చేసేసాడు కదా. పెద్ద మనిషి, పైగా పిల్ల తండ్రి ఊరికే ఉంటాడా? ఎవడో ఒకరిని సెట్ చేసి వాడే లేపేసి ఉండొచ్చు. కోడిని కోసినట్టు ఎంతమందిని కోసేసి ఉంటాడు. అలా కోసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా వీడిని లేపేశారేమో. ఇప్పుడు నీకున్న ఏకైక సమస్య సత్యం నీ మీద కంప్లైంట్ ఇవ్వడమే. ఊరు మొత్తం వల్లకాళ్ళ మారిపోయింది. ఎవడో ఓ బకరగాడిని బొక్కలో తోసి ఆ సాంబా బాడీని తీసుకోవడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. అనవసరంగా నువ్వుగా వెళ్ళి వాంటెడ్గా ఇరుక్కోకు. నా మాట విని ఫోన్ ఆఫ్ చేసి ఓ 2 పెగ్గులు వేసుకుని పడుకుని నిద్రపో. మిగతాది రేపు చూసుకుందాంలే. నువ్వేం దిగులు పడకో. చీర్స్. మీకేం కాదు, మీకు నేనున్నాను బావగారు. మీరు దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు ఉన్న చోటు సాంబా మనుషులకు తెలిసిపోయిందన్నా. త్వరగా వెళ్ళిపోన్నా. అయ్యయ్యో, త్వరగా త్వరగా నాన్న మందులు అవి తీసుకో. ఏంటబ్బా రాముడు చేస్తున్నాడు? ఏంటి రాముడు? రే అప్పారం, కమల్ నీతో ఉన్నాడా? ఉన్నాడు. ఫోన్ ఆఫ్ చేసి పెట్టాడు. నేనే ఆఫ్ చేయమన్నాను. ఏంటడా? ఫోన్ వాడికి ఇవ్వు. ఇదిగోరా కమల్, రాముడు మాట్లాడాలంట. చెప్పరా. రే కమల్, కాకినాడ మొత్తం నువ్వు అన్నయ్య చేశారని చెప్పుకుంటున్నారా? పోలీసులు నిన్ను తీవ్రంగా వెతుకుతున్నారు. సాంబా మనుషులు నిన్ను లేపేయాలని ఫిక్స్ అయి తిరుగుతున్నారు. ఇంకేం ఆలోచించుకున్న పోలీసులకి సరెండర్ అవడం మంచిది. నా మాట విని ముందు సరెండర్ అవరా, మిగతాది తర్వాత మేనేజ్ చేద్దాం. ఎందుకురా? నేనెందుకు సరెండర్ అవ్వాలి? నేనేం తప్పు చేశాను రా? నాకు సాంబకి మాత్రమే గొడవ. ఏ నీకు సాంబకి గొడవ ఎందుగా? మరైతే నువ్వు లేపేశావా? రే కమ్మలు, సాంబాని మనమే చంపామంటున్నాడు. ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? పడుకో, రిలాక్స్గా, రేపు చూసుకుందాం.
కేసు పెద్దదయ్యింది. ఎస్పీ వరకు వెళ్ళిపోయింది. చిన్న ఎంక్వైరీయే కదా, భయపడుతున్నావా? నువ్వు ఆ హత్య చేయలేదుగా. అన్న తమ్ముడు ప్లాన్ చేసి సామాన్లు లేపేశారు కదా. రే సత్యం, నేను కమల్. ఏంటి? నాకు సాంబకి ఏ సంబంధం లేదు. నన్ను ఇందులోకి లాక్కండ్రా. రే అలా అంటే నమ్మేస్తావా? ఎందుకు ఆడితో గొడవ పడుతున్నారు? పడుకోండిరా, వెళ్ళండి. కిరణా కొట్టు. కమల్ ఎవరన్నా? కమల. మీ ఫోన్ ఆన్ చేయమని చెప్పారు. ఎవరో? కాకినాడ ఇన్స్పెక్టర్ మాట్లాడారట. సార్, ఇంకా బయలుదేరలా? ఇక్కడ కాకినాడ రగిలిపోతోంది. సాంబా పెళ్ళం శవాన్ని తీయనివ్వనట్టు పోరాటం చేస్తోంది. నువ్వు వస్తానని ఫోన్ ఆఫ్ చేసి నిద్రపోతున్నావు. చిన్న ఎంక్వైరీ అని చెప్పాను. వెంటనే బయలుదేరితే నీకే మంచిది. లేదా బయటకొచ్చి ఓసారి తొంగి చూడమ్మా. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారే, నిన్ను అరెస్ట్ చేసి సాంబాని హత్య చేసిన వాడు అరెస్ట్ అని టీవీ 9లో న్యూస్ వస్తుంది. నువ్వు వస్తావా? న్యూస్ రావాలా? నేనే వస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు అక్కడి నుంచి బయలుదేరాలి. బస్సు ఎక్కినప్పటి నుంచి ప్రతి అరగంటకి నువ్వెక్కడున్నావో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండాలి. స్టార్ట్ నౌ. పోలీసులు మనం ఫాలో అవుతున్నారా? రేపు మళ్ళీ మన ఊరికి తీసుకొచ్చాను. కాకినాడ బస్సు బయలుదేరింది సార్. తెలుసు, త్వరగా రా. సరే సార్. కాకినాడ వెళ్తున్నాను. ఉదయాన్నే అందరినీ నువ్వే తీసుకెళ్తానన్నా? అది కాదు మళ్ళీ, మా పెద్దమావికి ఇంకా శుభలేఖ ఇవ్వలేదు. అన్నయ్య నేను కలిసి వెళ్ళిస్తే కానీ తీసుకున్నాను పట్టుబడుతున్నాడు. మర్యాదగా ఉండదని అన్నయ్య వెంటనే రమ్మన్నాడు, అందుకే వెళ్తున్నాను. ఉదయాన్నే అప్పారావు వస్తాడు, మీరందరూ బయలుదేరి వచ్చేయండి. సారీ మళ్ళీ. ఏమిటి? మనం వెంటనే కాకినాడ బయలుదేరుతున్నాం. కమల్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నాడు. అందుకని ఇంత వర్షంలోనా? అవును. బయట వర్షం చూడవే, ఇప్పుడు ఎలా వెళ్తావే? వెళ్ళాలి.
హలో, ఫోన్ నీళ్ళలో పడిపోయింది, అందుకే మాట్లాడలేకపోయాను. ఓ 1500 అరిటాకులు తీసుకోండి, కొబ్బరికాయలు తీసుకోండి, వాటర్ బాటిల్స్ అన్న. సరే అన్న, ఉంటాను. అరే అబ్బాయి, సార్ కొంచెం వెనక సీట్లో కూర్చుంటారా? ఒకే ఊరు వాళ్ళం మాట్లాడుకుంటూ వస్తాం. అలాగేనండి. థ్యాంక్స్ బాబు. అబ్బా ఏం వర్షం. అవునరా అబ్బాయి, సాంబార్ని లేపేశారని విన్నాను. స్పాట్లోనే ఉంటాడు కదా? సాంబార్ నేనే లేపేశానని ఊరంతా అనుకుంటున్నారంట బాబాయ్. ఎన్నో అనుమానిస్తున్నారా నమ్ముతున్న వాళ్ళకి? హలో సార్, మక్కవరం పాలెం దాటింది సార్. సార్, నా బాబాయ్ నాతో ఉన్నారు, మీతో ఏదో మాట్లాడాలంట. ఒక నిమిషం బాబాయ్, ఈయనే నన్ను అనుమానిస్తున్నారు, కొంచెం మాట్లాడవా? నేను కాదు, నేను మాట్లాడతాను. హలో, ఏమయ్యా, ఒక పసి పిల్లాడిని బొడ్డూడని బిడ్డను అనుమానిస్తున్నావే, నీకు అసలు మనస్సాక్షి ఉందా? నువ్వెవరు? నేను కమల్కి బాబాయ్ని. నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావు? పేరా, అన్నవరంలో పుట్టాను కనుక అందరూ నన్ను అన్నవరం అని పిలుస్తారు. కాకినాడ మార్కెట్లో పళ్ళ వ్యాపారం చేస్తున్నా. అవును బాబు, ఇన్ని వివరాలు అడుగుతున్నావే, ఇంతకీ నువ్వెవరో చెప్తా, డీటెయిల్ గా చెప్తే వింటాను. ఇన్స్పెక్టర్. ఏది ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్ అంటారు ఆ టైపా? హరీష్ చంద్రశేఖర్, కాకినాడలో ఇన్స్పెక్టర్. అయ్యా, ఇన్స్పెక్టర్ హరీష్ చంద్ర. ఒక రోజు నిన్ను అరటిపండు తోలొచ్చినట్టు ఒలిచి పారేసానే, గుర్తుందా? చెప్పండి సార్. నువ్వేంట్రా వాడిని వెనకేసుకొస్తున్నావు? నువ్వేం చేస్తావంటే ఆ కమ్మలు గాడిని దగ్గరుండి తీసుకురా. వాడు ఎస్ అయ్యాడో కాకినాడలో నువ్వు మిస్ అయిపోతావు. సరే సరే సార్, తప్పకుండా తీసుకొస్తాను సార్. ఏరా, ఎవరో చెప్పవచ్చు కదరా? ఏమన్నారు బాబాయ్? నీతో కాకినాడ వరకు ట్రావెల్ చేయమని చెప్తున్నాడు రా వాడు. అయ్యో, కమలు, చెప్పు మళ్ళీ. నేను ఫ్యామిలీతో కాకినాడకు వస్తున్నాను. ఇంత అక్క, వాడిని కనిపెట్టేస్తా. వాడిని తీసుకురావడానికి మనుషులు పంపాం, నువ్వేం దిగులు పడక. వాడిని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. సార్, సార్, మీ ఫోన్ చాలా సేపటి నుంచి మోగుతుందంట, ఇన్స్పెక్టర్ గారు తీసి మాట్లాడమన్నారు. సార్, 1 అవర్గా ఎందుకని ఫోన్ చేయలేదు? నిద్ర వచ్చింది సార్. బాగా నిద్రపో, కానీ అరగంటకు ఒకసారి అలారం పెట్టుకుని నిద్రపో. గుడ్ నైట్. హోమ్ అరెస్ట్ లాగా ఇది ఒక రకమైన బస్ అరెస్టా? చెప్పండి సార్. ఏంటయ్యా ఇంకా పట్టుకోలేదా? ఇప్పుడే హంతకుడు ఎవరో కనిపెట్టాను సార్. ఇంకొక 2 అవర్స్లో అరెస్ట్ చేసేస్తాం సార్. వాడిని లోపలేసి బాడీ క్లియర్ చేయండి. ఇక్కడికి వచ్చాడా? డ్రైవర్కి కండక్టర్కి ఓసీలు ఇచ్చి మన డబ్బులు చేస్తాడే. కిందకి దిగుదాం. ఓరే దేవుడా, ఏరా అబ్బాయి, ఏమన్నా తిందావా? పోతే పోనీనా? నమస్తే. నమస్తే అన్న. పోతారు, అందరూ పోతారు. ఈ పాట వేసే టైం అటయ్యా ఇది? మంచి పాట వేయవయ్యా, అందరూ భయంతో చస్తున్నారు. రే అబ్బాయి, వదిలేసి వెళ్ళకు, దోడిని వదిలేస్తా. అన్నయ్య, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడ పోయావు అన్నయ్య? నువ్వే కదా ఫోన్ ఆఫ్ చేసి ఉంచమన్నావు. రే కమల్, మన ఇంటి తగలెట్టేస్తారా? అన్నయ్య, ఏమంటావు అన్నయ్య? వాళ్ళు మా అత్తారింటికి కూడా వచ్చేసారా? కారులో రోడ్లన్నీ తిరుగుతున్నావు. అది సరే, నువ్వెక్కడున్నావురా? తుని హైవే పక్కన
ఒక టీ కొట్లో ఉన్నానన్నయ్య. అక్కడేం చేస్తున్నావురా? కాకినాడ వస్తున్నా అన్నయ్య. నువ్వు ఫోన్ చేసి పెట్టిన తర్వాత కాకినాడ సిఐ ఫోన్ చేసి ఏదో ఎంక్వైరీ ఉంది రమ్మన్నాడు. ఎవరు ఇన్స్పెక్టర్? అవును. ఇన్స్పెక్టర్ హరీష్ చంద్రశేఖర. అవునన్నయ్య. ఆడి మామూలు కాదురా. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కొడుకుని అండర్వేర్తో రోడ్ల మీద పరిగెత్తించాడ్రా. వాడు పిలిస్తే వచ్చేస్తావా? వాళ్ళు అలాగే అంటారా? దయచేసి నువ్వు రాకరా, వెనక్కి వెళ్ళిపోరా. నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నేనేం తప్పు చేయలేదు కదా. మీరు అక్కడ కష్టపడుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలనా? లేదన్నయ్య, నన్ను అందరూ అంతకుండా చూస్తారు రేపు పెళ్లిలో. నేనేం హత్య చేయలేదని నేనే డైరెక్ట్గా వచ్చి చెప్తాను. నేను వస్తానన్నయ్య. రే తమ్ముడు, రే రే. అయ్యో తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటన్నయ్య? నాన్న మీరా? వద్దురా, ఇవన్నీ మేము చూసుకుంటాను. ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేశారా? నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను లోపల పెట్టేస్తారా? పెళ్ళి ఆగిపోతుందిరా. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే ఆ హత్య నేను చేసినట్టు అవుతుందన్న. నువ్వేం చేయలేదు కదా, నీకే సంబంధం లేదుగా. నాన్న మీరు కూడా, నాన్న మీ తొట్టు. ఒక్క నిమిషం, నాయనతో మాట్లాడు. బామ్మ, ఉదయం నుంచి వీధిలోనే కారులో తిరుగుతున్నావు. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. నువ్వు ఎక్కడికి రాకు, ఎక్కడికైనా వెళ్ళిపోయా. ముహూర్తానికి వస్తే చాలు, నేను చెప్పేది వినయ్యా. అలాగే బామ్మ. ఎక్కడికొక్కడికి పోనీ. సార్ ఇక్కడ లేదు, ఎవరు లేరు. ఒరే అబ్బాయ్, ఓరి దుర్మార్గుడా, ఎటు వెళ్ళాడో తెలియట్లేదే. సార్ ఇప్పుడే బస్ బయలుదేరింది. ఇప్పుడు తుని వైపు వస్తాం సార్. కరెక్టే, బస్సు బయలుదేరింది. నువ్వెందుకని తొలి బస్ ఎక్కకుండా వైజాగ్ బస్ ఎక్కి కూర్చున్నావు? సార్ బస్సు హోటల్లో ఆగింది. కాఫీ తాగారు తమరు, ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు వైజాగ్కి బయలుదేరారు. దిగరా బస్సులో వచ్చి, వెంటనే వెళ్ళి ఆ బస్ ఎక్కు. నీకోసం వెయిట్ చేస్తాను. ఇంతకు మించి నా కళ్ళు కప్పాలని అనుకున్నావో ఈ హరీష్ చంద్ర నీచంగా నడుచుకుంటాడు. మా సార్ ఎంత వెయిట్ చేయాలి సార్? వెళ్ళండి సార్, వెళ్ళిపోతా. వచ్చేసావా? రారా, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళరా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావరా? బాత్రూమ్కి వెళ్ళమ్మా. చెప్పు వైట్. రే బావా, ఎక్కడున్నావురా? నువ్వు తునికి వస్తున్నావా? అవును. రే, నువ్వు తునికి వస్తే నేను లేపేయడానికి సాంబా మనుషులు తిరుగుతున్నారా? రే, నా మాట విని నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళిపోరా. సరే ఉంటా. బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చేసేయండి. అన్నయ్య, నేను తునికి వస్తున్నానన్నయ్య. నీకెవరు పిచ్చాడరా? కాదన్నయ్య, ఆ ఇన్స్పెక్టర్ నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. నేను తుని రాకపోతే నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. బస్సులో నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు అన్నయ్య. బయట కూడా ఫోన్ చేశాడు. నేను తుని వస్తున్నానని తెలిసి సాంబా వాళ్ళ మనుషులు నన్ను లేపేయడానికి ఎదురు చూస్తున్నాడట. ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. నేను వస్తున్నాను. సరే రకములు, నువ్వు తునికొచ్చే, నేను వచ్చేస్తాను. ఏమండి, పిల్లాడు ఏడుస్తున్నాడు. ఎక్కడైనా పాలు దొరుకుతాయో చూడండి. సరే సరే, ఏడవకమ్మా.
అబ్బాయి ఉన్నట్టుండి మాయమైపోతున్నావు. అయ్యో హరిశ్చంద్ర చూశాడంటే కుంబొదిలి పెడతాడు. వేరే బస్సు కూడా లేదట అబ్బాయి. వెళ్దాం పద. అబ్బాయి బస్సులన్నీ అటేగా ఆగుతాయి. ఆ బండోడేంటి అదో టైంకుగా వస్తున్నాడు. ఏయ్ సాంబ పురుషులు ఉన్నారా బాయ్? రా వెళ్ళిపోరా ఇక్కడి నుంచి త్వరగా రా. బాబాయ్ రా, నాకు కాకినాడ వద్దు, పళ్ళ వ్యాపారం వద్దు. ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య? నేను బస్ స్టాండ్లో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? పిల్లాడు ఏడుస్తున్నాడని పాల కోసం వెళ్ళాను తమ్ముడు. అన్నయ్య నేను బాబాయ్ సెల్కి ట్రై చేశాను కానీ మీరే తీయలేదురా. సరే పర్లేదులే, రా పెడదాం. సారీ అన్నయ్య, పద. అన్నా తునిలో పోలీసులు రాకపోతే వాడిని అక్కడే లేపేద్దామన్నా. మిస్ అయ్యాడనుకో, వాడు కాకినాడ పోలీస్ స్టేషన్కి వస్తాడు, వాడిని అక్కడే లేపేద్దామన్నా. సార్ నేను తునికి వచ్చేసాను. ఇంకో 1 అవర్లో కాకినాడ పోలీస్ స్టేషన్లో ఉంటాను. నువ్వు పోలీస్ స్టేషన్కి రావక్కర్లేదు. లారెన్స్ రోడ్లో మాయా హోటల్ ఉంది కదా, దాన్ని ఎదుర్కొంటే ఉన్న బూత్కి వచ్చి. అలాగే సార్. నేనేం పాపం చేశానమ్మా? దేవుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? నాన్న ఎందుకు బాధపడుతున్నారు? ఏం కాదు నాన్న, ధైర్యంగా ఉండండి మీరు. నన్ను ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి నా బిడ్డ ఇటువంటి పనులు ఎప్పుడు చేయడం చెప్పంటావయ్యా? వద్దు నాన్న, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండి బాబు. సార్ నేను కమాండ్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్ర రమ్మన్నారు. వెయిట్ చేయండి, వస్తారు. సరే సార్. హలో నేనే. చెప్పు. కమలు వాళ్ళన్నతో ఇన్స్పెక్టర్ కలవడానికి లారెన్స్ రోడ్లో ఉన్న బూత్కి వచ్చాడు. నువ్వు వస్తే వేసేయచ్చు. వస్తున్నా. వదండా రండి. నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వేనా అక్యూజ్డ్వి? సార్ ఏమా ఎక్కడికి? ప్రసవాసుపత్రికి పోతున్నావయ్యా? సార్ ప్రసవాసుపత్రికి అంట. పోనీ వాళ్ళందరూ ఎవరు? తను నా అన్నయ్య. మా నాన్న మావయ్య కార్లో ఉన్నారు సార్. కుటుంబంతో పరారైన వాడివి నువ్వేనా? అబ్బాయి అలాంటిదేం లేదు సార్, తమ్ముడు వస్తాడని. కూర్చో. ఫోన్ లేదు సార్. ఎమ్మెల్యే వరహాలరావుకి ఎందుకు ఫోన్ చేశారు? అన్నయ్యతో మాట్లాడదాం అనుకున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎమ్మెల్యేతో ఉంటారేమో అని ఫోన్ చేశాను. నన్ను కాపాడండి అని సాయం అడగడానికి ఫోన్ చేశావు. పదవిలో ఉన్న ఎమ్మెల్యేలే నన్ను ఏం పోతున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే ఈడేం? ఎవరే రాముడు? వరహాలరావు అబ్బాయిగా? అవును సార్. వాడికి నీకేం సంబంధం? నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? అప్పుడు కన్ఫర్మ్. వాడిని కూడా ఈ కేసులోకి ఎలా లాక్కొస్తానో చూస్తూ ఉండు. వాడు డౌట్ లిస్ట్లో ఉన్నాడనే వాడి ఇంటి ముందు 2 పోలీసు వాళ్ళు ఉంచాను. నీకు సాంబాకి మధ్య గొడవ ఏంటి? నేను సాంబా దగ్గర పనిచేసేవాడిని. సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సార్. అందువల్ల
సొంతంగా వ్యాపారం చేసుకుంటానని ఆయన్ని అడిగాను. చాలా సంతోషంరా. ఎన్నాళ్ళు నాకెందుకు పనిచేస్తూ ఉంటావు చెప్పు. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే కదా నాకు గౌరవం గొప్పగా ఉంటుంది. సరే అన్న. అయితే ఒక్క విషయం, నా కస్టమర్లని డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడు చేయనన్నా. ఓ 20 కిలోమీటర్ల అవతల వెళ్ళి కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకో. ఏంటి? సరే అన్న. వస్తారా? సరే. నేను 25 కిలోమీటర్ల అవతల పాల శంఖాల వ్యాపారం పెట్టుకున్నాను. నాకు మంచి మంచి ఆర్డర్లు వచ్చాయి. దేవుడు పుణ్యం అని వ్యాపారం బాగా సాగింది. నమస్తే నాకు వారానికి 1000 పాల సంఖ్యలు కావాలి. నీ వల్ల సప్లై చేయడం వీలు పడుతుందా? సాంబా దగ్గర మానేసి నా దగ్గర కొన్నావు. తన కస్టమర్లను నేను తిప్పుకున్నానని గొడవ అయిపోతాయి. ఆ తలనొప్పి నాకొద్దు. ముందు నువ్వు వెళ్ళు. ఎందుకు భయపడతావు? నాకు సాంబ ముందులా లేడు, నీకు తెలియదేమో. ఏవేవో చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. అంతా నాకే నేను అచ్చేసి పడుతున్నాడు. పైపెచ్చి బావమర్దులతో రెచ్చిపోతున్నాడు తెలుసా. బయటకు వెళ్ళాలనుకున్నాను, అది నీ దగ్గర కొంటే బెటర్ అనుకున్నాను. నువ్వు కాదంటే నేను ఇంకో చోటుకి వెళ్తాను. వారానికి 1000 పాల సంఖ్యలు అంటే తమాషానా? వడ్డీకి తీసుకునేగా వ్యాపారం చేస్తున్నావు. బయటకు పోయే బేరం కదా, ఎందుకు వదులుకోవడం అని వాడిచ్చిన ఆర్డర్కి ఒకే ఒక్కసారి డెలివరీ చేశాను. సాంబా బామర్ది మనుషులతో వచ్చి గొడవ చేశాడు. బావ నీతో ఎంత క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఆయన కస్టమర్లు ఒక్కొక్కరిని నీ వైపు తిప్పుకుంటున్నావా? మమ్మల్ని కాదని ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను. ఆ తర్వాత తెలిసింది సార్, ఇదంతా వాళ్ళ సెటప్ అని. ఆ సమయంలోనే తమ్ముడు షాప్కి వచ్చాడు. అంటే ఇప్పటికీ నువ్వు వాడికి బానిసగానే ఉండాలా? నువ్వు సొంతంగా వ్యాపారం చేయకూడదా? కూలోడుగానే ఉండాలా? నేను సాంబాతో మాట్లాడతాను. రే బొద్దురా తమ్ముడు, నేను గొడవ పడను. మేము వ్యాపారం చేసుకోకూడదా, బతకూడదా అని అడుగుతాను. సాంబా ఉన్నారా? ఏ అన్నా, మీకు తెలుసు మా అన్నయ్యకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఉండి కష్టపడ్డాడు. సొంతంగా వ్యాపారం మొదలెట్టి పైకొద్దాం అనుకున్నాడు. దానికి సాంబానే అడ్డు రావడం ఏ విధంగా న్యాయం? సాంబాన్ని వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. తమ్ముడు వెళ్ళి అడిగాడు అంతే సార్. దానికి సాంబా వీడెళ్ళి గొడవ చేశాడని. ముందు మీరెళ్ళి మన ఫ్యాక్టరీని కొట్టుని ధ్వంసం చేసేయండి. ఆలోగా మీరెళ్ళి వాడి కొట్టుని నాశనం చేసేయండి. మేమెంతో ట్రై చేసాం, కాల్ తీసేయాల్సిందే. ఐఎమ్ సో సారీ. ఏంటయ్యా కమల్ గారు వచ్చి నా ఫ్యాక్టరీని కొట్టుని నాశనం చేస్తాడు? వాడిని తీసుకెళ్లి జైల్లో వేయండి. ఓ రాత్రి ఫుల్గా లోపల ఉంటేనే బుద్ధి వస్తుంది మరి. ఎవరై కమల? సార్ నేనే సార్. నువ్వేమన్నా పెద్ద రౌడీవా? సార్ మరెందుకే సాంబా ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు? సార్ మేము ధ్వంసం చేయలేదు సార్, వాళ్ళే మా షాపును ధ్వంసం చేశారు. మా నాన్న కాలు కూడా నరికేశారు సార్. కాలు నరికేశారా? మరి ఎందుకే కంప్లైంట్ ఇవ్వలేదు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. తమ్ముడు తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. కుటుంబం అంతా దిగారు పడిపోయింది. అయినా మేము పగ తీర్చుకోవాలనుకోలేదు సార్. ఆ తర్వాత గవ వ్యాపారం అనేసి కలప వ్యాపారం మొదలుపెట్టారు సార్. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం సార్. మరైతే బయటికి ఎలా వచ్చాడు నీ తమ్ముడు? సార్ అది నేను చెప్పనా, ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడింది. ఎక్కడే మీ ఇన్స్పెక్టర్? సార్ ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? అసలు ఎంక్వైరీ చేయకుండా రాత్రంతా లోపల కూర్చోబెడతారా? ఎంత అడిగినా వదలని చెప్పాడు నాన్న. రిలీజ్ అయ్యా, లేదంటే నేను మార్చేస్తాను. చేతులు కట్టుకుని డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రం బాగుందా? వెళ్ళి తీసుకురాలా? రేమా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ని అడగాలి సార్. తప్పు నాకు, నువ్వు మరీ అత్యాశకు పోయావు. ఈ ఊరికి సంబంధించి చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టాలి, క్షవరం చేసేవాడు క్షవరమే చెయ్యాలి, చాకలి పని చేసేవాడు చాకలిగానే ఉండాలి. భుజాన వేసుకునే తుండికి కాలి పట్టాకి తేడా ఉండద్దు. చచ్చే వరకు ఇలాగే ఉండాలి. అదే మీ తలరాత. తలరాతల్ని మార్చి రాయాలని ఆశపడ్డావో చావాల్సిందే. తర్వాత నన్నని లాభం లేదు. నా బామ్మర్ది అన్నాడు నీ పెళ్ళం తాళి తెంచేద్దామని, కానీ నాకే మనసు ఒప్పుకోలేదు. 15 ఏళ్ళు కూడా ఉన్నావు కదా. అవును, మీ బాబు ఎలా ఉన్నాడు? బతికి బయటపడ్డాట? ఏంట్రా ఊరిని చూస్తున్నావు?
నా మాటలు వింటే నీకెక్కడో కాలుతోందా? నీ అన్నొచ్చి సొంతంగా వ్యాపారం చేసుకుంటానని నన్ను అడిగినప్పుడు మరి నాకెంత కాలుంటుంది? కాకి ఆకాశాన ఎంత ఎత్తున ఎగిరినా కూడా అది గ్రద్ద కాలేదు. ఇక్కడ నేనే తోపుని. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. వేరే ఏదైనా వ్యాపారం చేసి బతుకు. ఇప్పుడు వస్తాడా ఎమ్మెల్యే నిన్ను కాపాడి తీసుకుపోవడానికి? రమ్మని చెప్పు. సార్ మేమేం తప్పు చేసాం సార్ వాళ్ళని హెల్ప్ అడగడానికి? ఇంకో 3 రోజుల్లో నాకు పెళ్లి సార్. పెళ్లి పనులు చూసుకోకుండా మేమెందుకు సార్ హత్య చేయాలి? తమ్ముడు, ఇక్కడే నీ తెలివిని ఉపయోగించావు. ఇలా చెప్తే ఎవరు నమ్మరనే కదా. మీరు చెప్పేది చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. మీ మీద ఒకసారి నేనేం చేయలేదు. అది సరే, సాంబాని స్కెచ్ చేసి లేపేసినట్టు నిన్ను కూడా స్కెచ్ చేసి లేపేస్తారా అని సచిన్తో అన్నావని చెప్పాడు. వాడేం చేశాడు? వాడితో ఎందుకు అలా అన్నా? నేను వాడితో అలా అనలేదు సార్. నిన్ను లేపేస్తారేమో జాగ్రత్తగా ఉండరా అన్నాను అంతే. వాడు నా ఫ్రెండ్ సార్. నువ్వు మాట్లాడిందంతా వాడు ఫోన్లో రికార్డ్ చేసి ఉంచాడు. దాన్ని ఒక సీడీ చేయించి ఇప్పుడు తీసుకొస్తున్నాడు. అందులో ఒక్క లైన్ నిన్ను స్కెచ్ చేసి లేపేస్తారా అని ఉందనుకో, నిన్ను నీ అన్నని జీవితాంతం జైల్లో గెంజి తాగేలా చేస్తాను. ఆ తర్వాత పెళ్లి కాదు కదా, మీ మొహాలకి బతుకే ఉండదు. వాడు రాని. ఎక్కడికే? ఇప్పుడే వస్తాను సార్. ఏమైందండి? స్కెచ్ చేసి లేపేస్తారని అన్నావా? లేదన్నయ్య. వాడితో మాట్లాడినప్పుడు తాగున్నావా? అవునన్నయ్య. నువ్వు తప్పకుండా అనుంటావురా. తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. నువ్వేదో బాగుంటావు, వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు. అయ్యో, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమండి? పోవే. తమ్ముడు, ఏంటన్నా వెళ్ళి పెట్టుకుని ఎందుకురా సామాన్లు లేపేశావు? అలా లేపేయాలనుకుంటే నాతో చెప్పుంటే నేనే లేపేస్తుండేవాడిగా. ఏంటన్నయ్య, నన్నే అనుమానిస్తున్నావా? అయితే మరి నువ్వు సామాన్ చంపలేదా? నేనా? నువ్వేగా రోజు సవాల్ విసిరా. రే తమ్ముడు, వర్షంలో తడుస్తావేంట్రా? రారా. లేదన్నయ్య, డబ్బుందన్న పొగడుతోనే కదా వాడితో ప్రవర్తించాడు. మనం ఒక 4-5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపాలన్న వాడు లేపాలి. లేదన్నయ్య. మరైతే నన్ను ఎందుకు 2 లక్షల రూపాయలు అడిగా? చెప్పన్నయ్య. అన్నయ్య, ఎందుకని నా దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నావు? ఆ 2 లక్షలు పవిత్రకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. ఆయనకు ఆ ఉద్యోగం పోయింది. మహాలక్ష్మి కూతురు హార్ట్ ఆపరేషన్కి ఇచ్చానురా. ప్రేమించుకున్న రోజుల్లో కూడా తను నన్నేమీ అడగలేదురా. మరెవరన్నయ్య చంపుంటారు? నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. లాయర్తో ఏం చేద్దామని అడుగుతాను. పంపించేవయ్యా. తమ్ముడికి నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి సార్. అసలు నీకు బుద్ధుందా? నాకు వాడి పెళ్ళ శవాన్ని తీనంటోంది. కమిషనర్ ఏసీ ప్రెస్ వాళ్ళందరూ హత్య చేసింది ఎవరైనా టార్చర్ పెడుతున్నారు. ఎవడైనా బక్రాగాడు దొరికితే వాడిని బొక్కలో తోసి శవాన్ని తీయమని చెప్తామని పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఆ హరీష్ చంద్ర సాంబా విశ్వాసి. వాడి చేతికి మీ అన్నదమ్ముళ్ళు చిక్కితే ఊరికి వదిలేస్తాడా? ఇప్పుడు చూడు, ఎఫ్ఐఆర్ రాసి మీ ఇద్దరిని లోపలేస్తాడు. ముందు మీ తమ్ముడిని ఎలాగోలా తప్పించుకోమను, మిగతాది నేను చూసుకుంటా. కుదరలేదా పారిపోమని చెప్పు. అలాగే సార్. రే తమ్ముడు, నువ్వు ఇక్కడి నుంచి ఫ్యామిలీని తీసుకొని నువ్వు బయలుదేరన్నయ్య. రే, నేను తప్పించుకోమంటున్నాను రా. ఆ ఇన్స్పెక్టర్ని చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను. వాడు మన ఊరికే వదలడు. నువ్వు అందరినీ తీసుకొని వెళ్ళిపో. ఎక్కడికన్నా సేఫ్గా చేయలేక ఐఎమ్ సేఫ్ అని మెసేజ్ ఇవ్వు. నువ్వు బయలుదేరు. రే తమ్ముడు, జాగ్రత్తరా. భయం వేస్తోందిరా. నిజానికి భయపడేవాడు ఎవరికి భయపడకూడదన్నయ్య. మన నిరపరాధులమని తెలుసు. మనం ఎందుకు భయపడాలి? బయలుదేరు. రే, అదేం వద్దురా. ఏం భయపడకు, నువ్వు బయలుదేరు. తమ్ముడు రాలేదు. వాడు ఒంటరిగా వదిలేసి వచ్చావే. వస్తాను. నీ అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? సార్ నేనే సార్ వెళ్ళమన్నాను. లేడీస్ అందరూ ఉన్నారు. అన్నే వల్ల కావట్లేదు. నేనున్నాను కదా సార్.
అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసి మాట్లాడి సత్యాన్ని కాంప్రమైజ్ చేస్తారా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సార్ మీరు అనుకునేలా ఏం కాదు సార్. సరే సరే వచ్చి బండెక్కు. కళ్ళు ముసుకుని బండి తోలేవరా నువ్వు? ఏయ్, పిలిచు. ఇదిగో. కింద పడిపోయింది సార్ నేను బాగానే వచ్చాను సార్. ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఆ? కళ్ళు ముసుకుని తోలేడు సరే సరే సార్ పళ్ళు తీసుకుని బయలుదేరండి. ఆ. ఏయ్, ఇలా చూడు, మొహం చూపించావు. ఎలా జరిగిందమ్మా? వీళ్ళు ఎక్కడ? ఇక్కడే సార్, ఎంట్రన్స్ స్ట్రీట్ లో. ఏయ్, ఏయ్, వాడిని పట్టుకోండి. ఏయ్, ఏయ్, ఏయ్. నువ్వు హోటల్ ఆడు కనిపించాడన్నా, ఆడనే ఫాలో అవుతున్నాం. వాడెరకాల ఎదుకురా వెళ్తున్నారు. ఎవడా వాడు? చెప్పేదేనా? ఆడిని కొట్టి ఆడి ముఖాన్ని ఫోటో తీసి పంప. నేను ఆడిని చూడాలి. అన్న ఫోటో తీసి పంపించమన్నాడు రా, ఆడిని చూడాలట. ముందు ఫోటో తీసి ఆ తర్వాత కుమ్ముదాం. వెళ్ళి ఫోటో తీసుకురారా. రేయ్ తిరగరా, మొహం చూపించరా. రేయ్ ఫోటోకి పోజ్ ఇవ్వరా. రేయ్, మన వాళ్ళని కొట్టి ఫోటో పంపించారా? ఏంట్రా ఎంత స్లోగా ఉంది?
నేను ఈ హత్య చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా నమ్మరా మీరు? నవ్వు, అందరు నవ్వండిరా. అన్నా మనోళ్ళు గుమ్మి మనకే సెల్ఫీ పంపించాడన్నా. రే పని నేను చూసుకుంటా, పదండ్రా. సార్ వాడు తప్పించుకొని పారిపోయాడు సార్. కానీ వాడు పరిగెత్తడం చూస్తుంటే వాడు ఈ హత్య చేస్తుండడు అంటావు. అది నాకెప్పుడో తెలుసాయి. ఏమంటున్నారు సార్? ఇంకెవరు దొరకలేదుగా. వాడిని తీసుకొచ్చి బోకలో దొచ్చి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నా, తప్పించుకున్నాడు. సార్ ఓ పని చెప్పండి సార్. ఎమ్మెల్యే కొడుకు రాముడు ఉన్నాడుగా? అవును సార్. వాడిని చిన్న ఎంక్వైరీ అని తీసుకురా. అలాగే సార్. కానీ వాడి మీద నాకు చిన్న డౌట్ ఉంది సార్. నాకు పెద్ద డౌటే ఉంది. రే కమలు, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసురా. నా మీద కూడా నీకు డౌట్ ఉంది కదా? నీ మీద ఒట్టురా, నేను చేయలేదురా. సాంబాని ఎవరు లేపాడన్నది ఇప్పుడు నాకు ముఖ్యం కాదు. నేను లేపలేదు, ఇది నాకు ముఖ్యం. నువ్వు మన వాళ్ళతో వెళ్ళి ఆ సత్యం గడికి అర్థమయ్యేలా చెప్పురా. ఇంకో 2 రోజుల్లో నాకు పెళ్ళిరా. రే మామ, సాంబా డబ్బు కాసపడి సత్యమే ఈ పని చేస్తుంటాడనిపిస్తుందిరా. వాడు తప్పించుకోవడానికి నిన్ను ఎదుర్కొంటుండొచ్చుగా. వాడిని లాక్ చేయరా. హలో సత్యం, కమల్ ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఏమండి, ఏమిటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నామండి? అడుగుతున్నానా, చెప్పండి. ఎక్కడదండి ఇంత డబ్బు? అయితే మీరే డబ్బు తీసుకుని సాంబాని చంపేశారా? ఎందుకు ఇంత పని చేశారండి? కమల్ వచ్చేస్తాడే, త్వరగా పద. ఎవరో మనల్ని తరుగుతున్నట్టు భయంగా ఉందండి. కాసేపు మాట్లాడకుండా ఉండు. పారిపోతున్నావు మీరా? ఎందుకు నా వెంట పడుతున్నారు? రే మమ్మల్ని చూసి నువ్వెందుకు పరిగెడుతున్నావు? ఆయన ఏం చేయలేదు, ఆయన వదిలేండి. ఆయనకి ఆ హత్యకి ఏ సంబంధం లేదు. నిన్ను అడిగారా? కమల్ని పోలీసు బతకడానికి నాకు ఏ సంబంధం లేదురా. రే నీకు దానికి సంబంధం ఉందని ఎవరన్నారు? దాని గురించి మాట్లాడడానికే పిలుస్తున్నావురా. మీతో అయితే రాను. మరి ఎవరితో వస్తావురా? సరే, నా పెళ్ళం పిల్లలు సేఫ్టీగా ఉండాలి. రే నీ భార్య పిల్లల్ని మా ఇంట్లో వాళ్ళని చూసుకోమన్నా. మా నువ్వు రామా. రే నువ్వు పదరా, పద. ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆడపెళ్లి వారు పెళ్లికి వెళ్తున్నారు. ఎవరయ్యా అదే? ఆడపెళ్లి వారు పెళ్లికి వెళ్తున్నారట సార్. వెళ్ళమన్నా. వెళ్ళండి వెళ్ళండి. ఆ పిల్ల పేరేంటి? అమ్మాయి పేరేంటి? మల్లీశ్వర్ సార్. మల్లీశ్వర్ అంట సార్. మల్లీశ్వరి. మరి పెళ్లి కొడుకు పేరు? పెళ్లి కొడుకు పేరు కమల్ సార్. కమల్ సార్. కమల్. అడ్డంగా బుక్కయ్యారు. రండి. పదమ్మా సార్ ఒక్క నిమిషం. అబ్బాయి హత్య చేశాడు అంటున్నారు, అంటే వాడు హంతకుడు. ఒక హంతకుడికి మా అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తాం చెప్పండి? అసలు ఈ పెళ్లే వద్దని మేము నిర్ణయించుకున్నామండి. అటువంటిప్పుడు వాడికి అమ్మాయికి ఏం సంబంధం ఉంటుంది? మా పిల్లని వదిలేండి సార్, తీసుకెళ్ళిపోతాం. అది వాడినే వచ్చి చెప్పని, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. సార్ రాత్రి వేళ పిల్లని పోలీస్ స్టేషన్ ఉంచితే లేనిపోని గొడవలు వస్తాయి సార్. ఏంటే లేనిపోని గొడవలు? హత్య చేసి పారిపోయాడు సార్. దానికి మేమేం చేస్తాం? వాడిని ఊరికే వదిలేమంటారా? ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్ లో ఉంచకండి సార్, వదిలేండి సార్. అమ్మా, కమల్ తప్పకుండా హత్య చేస్తుండడమ్మా. నా కమల్ నా కోసం వస్తాడు. అంతవరకు నేను లోపల ఉంటాను. మళ్ళీ ఏంటమ్మా ఇదే? ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఎవరు భయపడకండి.
సార్ కావాలంటే మేమిద్దరం లోపల ఉంటాం సార్. ఆ అమ్మాయిని వదిలేండి సార్. రే కమలు, కాకినాడకు వచ్చాంరా. నువ్వు ఎస్కేప్ అయిపోయావని మల్లీశ్వరం స్టేషన్లో ఉంచారా. అన్నదమ్ములు ఇద్దరు ప్లాన్ చేసి వేసేసారా. రే లూసారా నువ్వు? 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వాడలా చేస్తారా? కాదురా, వాడే చేశాడు, అందులో డౌటే లేదు. రే సత్యం, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అన్నీ మాట్లాడుకుందామనేగా వచ్చాం. సరే నువ్వే మొదలెట్టావు, నీ వల్లే అవుతుంది. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం చెప్పా. 4 ఏళ్ల క్రితం సాంబా వీడిని లోపలేసినప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఎలాగైనా డబ్బు సంపాదించి సాంబాని వేసేయాలన్నాడు. అందుకే ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించి చెప్పినట్టే సాంబాన్ లేపేశాడు. ఏంట్రా ఏంట్రా ఇది? ఏంట్రా బావుతున్నావు? రమ్మన్రా, ఆడి బామర్దులు రమ్మను. రైట్, వాళ్ళందరినీ రమ్మన్రా. రేయ్ పోలీసుల్ని రమ్మన్రా. ఇంతకన్నా జరగడానికి ఇంకే ఉందిరా. రే బాత్రూంలో కూర్చొని చాటుగా వింటున్నావా? నీ కుటుంబం మొత్తం ఇంటారా? నువ్వు ఊరుకోరా. ఏంట్రా అందరూ కొట్టాలని చూస్తున్నారా? రే కమల్ నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. మాట్లాడడానికి వచ్చి గొడవ పడుతున్నా. కూర్చోరా. రేయ్ నువ్వు నీ అన్న పోలీసుల నుంచి తప్పించుకున్నారని నాకు తెలుసురా. సాంబా లాంటి పెద్ద మనిషితో పెట్టుకున్నారు కదా. నీ కుటుంబం కాదు, మీ వంశాన్ని బతకనివ్వరా. నాకు మంచి మాటలు రావరా. చెప్పేవన్నీ ఎవడరా చేస్తున్నాడు? ఆ రోజు ఏదో ఎమోషన్లో అన్నాను రా. రే హత్య చేసేంత మూర్ఖుడిని కానరా నేను. రేయ్ ఆపరా, చూడరా ఎంత బాగా నటిస్తున్నాడో. రే అనవసరంగా నోరు పారేసుకోకురా. రే నువ్వు ఆగరా. తెలీదురా. అవునరా, నేను తప్పు చేశాను. 1 కాదు 2 తప్పులు చేశాను. మొదటి తప్పు, ముహూర్తం చీర కొనేటప్పుడు ఆ దిక్కుమాలేని ఫోన్ తీశాను చూడరా, అది. రెండోది, ఆ ఫోన్ తీసి రే ఫ్రెండు నువ్వు భద్రంగా ఉండరా అని చెప్పాను చూడు. అయ్యో, ఆ ఒక్క మాటకి ఇప్పుడు నా ఫ్యామిలీని చూడరా, ప్రాణాలకు భయపడి రోడ్డెమ్మట తిరుగుతున్నారు. రే సత్యం, నేను ఫారెన్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను రా. నువ్వు ఉండరా. అంత్యక్రియలు అయ్యాక మా అన్నయ్య నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడు తెలుసా? రే మేమందరం ఉన్నాం, కానీ అందరికంటే సత్య ఎక్కువ బాధపడ్డాడని చెప్పాడు రా. వాడుండి నీ లోటు తీర్చాడని చెప్పాడు రా. నేను ఉండాల్సిన చోట నువ్వున్నావని ఎంత సంతోషపడ్డా తెలుసా? ఆ తర్వాతేరా నేను నీకు తరచూ ఫోన్ చేశాను. మా అమ్మ పోతే నువ్వెందుకు ఏడవాలి? మా అమ్మ చేతులతో నువ్వు, మీ అమ్మ చేతులతో నేను ఫోన్ చేసావనే కదా. ఆ విశ్వాసంతోనేరా రే భద్రంగా ఉండు అని చెప్పాను. అందులో ఎలాంటి దురుద్దేశం లేదురా, అర్థం చేసుకో. సరే రమ్మను నన్ను లేపేమను. ఏం జరిగిందో ఏం తెలియకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుందిరా. పోరా. సాంబాకి అందరితోనూ ప్రాబ్లమేరా. వాడు చేయలేదురా, అంతెందుకు ఊళ్ళో అందరూ నేనే చేశాను అంటున్నారు. రేయ్ నా పెళ్ళ కూడా డబ్బులు తీసుకుని నేనే లేపేశానంటుందిరా. నన్ను నమ్మి ఊళ్ళో ఎవడు 100 కూడా అప్పివ్వడరా. కానీ సాంబా లక్షల కొద్ది బ్లాక్ మనీ నాకు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాడ్రా. ఊళ్ళో వాళ్ళకి సాంబా చెడ్డవాడు కావచ్చు, కూర్చాని నా వరకు చాలా మంచివాడ్రా. సారీ రా మామ, నువ్వు మాట్లాడింది నేను రికార్డ్ చేయలేదు. ఏదో కోపంతో వెళ్ళి చెప్పేశాను. అందుకే ఆ ఇన్స్పెక్టర్ అన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకుల గొడవని నేను రాలేదు. రేయ్ ఆ ఇన్స్పెక్టర్ నీ ఫోటో అడిగాడ్రా. చూపించాక ఏదో ప్లాన్ చేశాడ్రా. వాడి మొహం మారిపోయిందిరా మావా. రే సత్యం, కొంచెం ఆలోచన చెప్పరా. నీకే అన్ని బాగా తెలుసు. సాంబాని ఎవరు చంపుంటారా? రే నీ ఫోన్ ఇవ్వు. వద్దు, నీ ఫోన్ ఇవ్వరా. సాంబా బామ్మర్ది నెంబర్ 9701.
అయ్యో సాంబా బామృతులు వచ్చేసారా? వాళ్ళు టపాసులు పిలిస్తే చంపకుండా వదలరా? అయిపోయావరా, మనందరం అయిపోయావరా. మనం ఇక్కడ ఉన్నాడు వాళ్ళకి తెలుసా? నేనేరా మీరు పిలిచినప్పుడు వాళ్ళకి మెసేజ్ పెట్టొచ్చాను. రే నవ్వుతావేంట్రా? వాళ్ళే టపాసులు పేలుస్తారా? ఏ మనం టపాసులు పేల్చలేమా? రే ఏమంటున్నావురా? హలో, ఏంటి ఎత్తుకెళ్ళిపోయారా? ఎప్పుడు? హలో అయ్యా, సాంబా పెద్ద బాబు మరిదిని ఎత్తుకెళ్ళిపోయారయ్యా. పడితే హలో సార్, మేమందరం సేఫ్టీగా చెన్నై చేరాం సార్. ఈ టైంలో ఈ విషయం ఫోన్ చేసి చెప్పడం ముఖ్యం. ఇప్పుడు అర్జెంటుగా ఫోన్ ఆఫ్ చేసి ఎవడికంటా పడకుండా ఎక్కడో అక్కడికి వెళ్ళి సెటిల్ అయి చావండి. రే పదండా రే. ఇక్కడేం చేస్తున్నారా? పోండి. హలో, ఏమంటున్నావు? ఎత్తుకెళ్ళిపోయారా? ఎప్పుడు? ఎవరయ్యా? అయ్యా, సాంబా రెండో బావమరిదిని కూడా ఎత్తుకెళ్ళిపోయారటయ్యా. సరే, తర్వాత మాట్లాడు. తోటగిరిని ఎత్తుకెళ్ళిపోయారా? ఆడు గనక నా చేతికి దొరికాడో. దొరికితే నెక్స్ట్ ఎవరో తెలియట్లేదే. హలో, ఏమంటున్నావు? ఎత్తుకెళ్ళిపోయారా? ఎప్పుడు? ఎవరయ్యా? అయ్యా, హాస్పిటల్ నుంచి శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారటయ్యా. అయ్యా, కడుపు అదోలా ఉంది, నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. హలో, ఏంటి ఎత్తుకెళ్ళిపోయారా? ఎవరిని? సాంబార్ లేపింది నువ్వేగా? అవునరా, నేనే లేపేశాను. స్కెచ్ చేసి మరీ లేపేశాను. ఏంటి ఇప్పుడు? ఏం నువ్వు? నేను ఆలోచించింది కరెక్టే. రే, నీ ఫోన్ ఇవ్వు. వద్దు, నీ ఫోన్ ఇవ్వరా. సాంబా బామ్మడిది నెంబర్ ఏంటి? ఎవరు? హలో హలో హలో, ఎవరు? హలో. మరి నన్నెందుకు అనవసరంగా ఇందులో ఇరికించావు? నీ ఫ్రెండ్ సత్యమే నేను ఇందులో ఇరికించాడు. నా ప్లాన్లో ఉన్నది ఆ ఎమ్మెల్యే కొడుకు రాముడు గారే. నువ్వుగా వచ్చి ఇరుక్కున్నావు. సరే, ఓకే కదా అని నేను ఉపయోగించుకున్నాను. మా డిపార్ట్మెంట్లో అప్పుడప్పుడు ఇలా కేసులు క్లోజ్ చేయడం సహజమే. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు నన్ను ఎత్తుకు రాలేదు, నేనే నేను ఎత్తుకొచ్చాను రా. ఏంట్రా లుక్కు? నేను ఈ రేంజ్కి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? వాడి కాళ్ళ మీద పడి, వీడి కాళ్ళ మీద పడి కాకినాడకు వచ్చానంటే సేవ చేయడానికి అనుకున్నావా? సంపాదించడానికి రా. నన్ను సాంబ జరగడితే చూస్తూ ఊరుకుంటారా? ఈ లోకంలోనే చాలా దారుణమైంది ఏంటో తెలుసా నీకు? ఏమా వీడితో ఎలా కాపురం చేస్తున్నావు? పేరుగా ఇన్స్పెక్టర్, ఏమీ చేయలేడు, డబ్బు మాత్రం తీసుకుంటాడు. ఇక తీసుకో. నీ మొగుడు ఒట్టి జీరో. కట్టుకున్న పెళ్ళ ముందు మనల్ని అవమానించడం
పోలీసుని అవమానిస్తే మూసుకొని వెళ్ళిపోతామా? ఎన్నో కోట్ల డీల్ పోయింది. వాళ్ళు ముందు నా దగ్గరికే వచ్చారు. ఈ డీల్ నాకు వదిలే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా, నేను చూసుకుంటాను. ఈ ఊళ్ళో పంచాయతీకి ఎవడు పోలీస్ స్టేషన్కి రావడం లేదు. అందరూ వాడింటికే వెళ్తున్నారు. కాకి చొక్కా గొప్ప, తెల్ల పంచ గొప్ప అని తెలియాలిగా. అందుకే ఫిక్స్ అయ్యాను. వాణ్ణి లేపేయడానికి వాణ్ణే ఐడియా అడిగాను. ఒకడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు సాంబా. వాణ్ణి లేపేయాలనుకుంటున్నాను. దానికి మీ హెల్ప్ కావాలి. వాడి డబ్బు, వాడి ఐడియా, వాడు పంపించిన మనుషులతో వాడినే లేపేశాను. సాంబా నేను కాదు, చంపింది నువ్వేగా? అవునరా, నేనేరా సాంబార్ లేపేశాను. ఏం తారా నువ్వు? వినరాపా, ఇన్స్పెక్టరే వాంగ్మూలం ఇచ్చేశాడు. వీడిని ఏం చేస్తారో మీ ఇష్టం. ఇంకా నేను నా పెళ్లి పని చూసుకోవచ్చుగా. సాంబాని లేపేసింది ఈయనే, కానీ లేపేమన్నది మేవురా. ఎందుకురా ఎప్పుడు మీ ఫ్యామిలీయే మాకు బలైపోతుంది? మీ అన్న వ్యాపారం బంద్ చేసాం, మీ నాన్న కాలేజ్ చేసాం, నిన్ను బొక్కలో తోసేసాం. ఇంకా ఏదో మిగిలినట్టు ఉందరా. అది వీడిని లేపాడు.
చెప్పండి రా ఇక్కడ. నన్ను ఎత్తుకొచ్చాకేరా నిన్నెత్తుకొచ్చాడు. అందరూ కలిసి మా నాన్నని చెప్పేశారు కదా. ఇప్పటి నుంచి ఈ ఊరికి సంబంధించి సాంబాని లేపేసింది వాడి బామ్మర్దులు, ఇన్స్పెక్టరే. కానీ నేను ఈ ఊరు వచ్చింది నిన్ను లేపేయడానికేరా. నా కుటుంబం బలైపోయినందుకు మాత్రమే కాదు, ఇక నీ వల్ల ఈ ఊర్లో ఏ కుటుంబం బలైపోకూడదు. పోయి తోపుగానే చావు. సాంబా నేనే లేపేయడానికి వచ్చాను, కానీ నాకంటే ముందు ఇంకో గుంపు వాడిని లేపేయడానికి వచ్చింది. ఎవరు పంపించుంటారు? అన్నయ్య, స్నేహితుడా, లేదా ఊళ్ళో తన శత్రువులు ఎవరైనా? ఆ సందేహం నాకు కలిగింది. ఇన్స్పెక్టర్ నన్ను ఎంక్వైరీ పిలిచినప్పుడు నేను దొరికిపోయాను అనుకుని భయపడ్డాను. నటించడం మొదలుపెట్టాను, నా ఆటని ఆడటం మొదలుపెట్టాను, కథకళి ఆడాను. వాళ్ళు నన్ను అడ్డం పెట్టుకొని సాంబా కథ ముగించాలనుకున్నారు. నేను అదే కథని వాళ్ళని అడ్డం పెట్టుకొని ముగించేశాను. ఊళ్ళో ఉంటే తప్పకుండా రావాలి.